told 45 చెప్పింది. Okay. Our plan is closing time. But it's, So I am finishing only one prayer. I am sitting. no. problem. Your choice. நன்மையும் கிருபையும் தருகிறதான தேவாதி தேவன் கிறிஸ்து நாமத்தில் கூடி வந்திருக்கிற யாவருக்கும் என் அன்பின் வாழ்த்துக்கள். కృపాక్షేమములను దయచేయుచున్నటువంటి దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలండి. వందనాలండి. లేదు లేదు, ఫుడ్ లేదు. టైటస్ యారు ఇంకా భోజనం లేదా? వందనాలండి. వందనాలు. உனக்கு లేదురా, ఫుడ్ లేదు. வேதம் சொல்லுகிறதே ஒருவருக்கொருவர் கனம் பண்ணுவதில் முந்திக் கொள்ள வேண்டும் என்று வேதம் சொல்லி దేవుని వాక్యం చెప్తుంది ఒకరినొకరు ఘనపరుచుకొనవలెనని. மிகச் சரியான நேரத்திற்கு வந்து சேர எனக்கு தேவன் உதவி செய்தார். సరిగా సమయానికి రావడానికి దేవుడు నాకు ఆయన కృపను చూపాడు. நான் என்னோடு கூட கடந்த 20 ஆண்டுகள் பணியாற்றின என் அன்பு தம்பி பாபுராவ் ஆண்டவர் வீட்டிற்கு சென்றார். ஆகவே அந்த குடும்பத்தை போய் ஆறுதல் படுத்தி விட்டு வர கர்த்தர் எனக்கு உதவி செய்தார். నాతో కూడా గత 20 సంవత్సరాల నుంచి దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్న ప్రియ సోదరుడు బాబురావు గారు ప్రభు ఇంటికి వెళ్ళినని బట్టి అక్కడికి వెళ్ళి వారిని చూసి పరామర్శించడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువుకు స్తోత్రాలు. என்னோடு கூட சுமார் 200-300 கூட்டங்களிலே அவர் எனக்கு முன்பதாக பாடி அந்த கூட்டத்தை ஆயத்தப்படுத்தின சகோதரர். నాతో కలిసి 100-200కు పైగానే మీటింగ్స్ లో దేవుని యొక్క పాటలు పాడుతూ దేవుని ఘనపరిచినటువంటి వ్యక్తి బాబురావు గారు. ஒரு ஆள் கூட இருக்க மாட்டான், அவன் பாட்டு பாடிட்டு இருப்பான். ఒకరు లేకపోయినను ఆయన దేవుని గురించి పాడుతూనే ఉంటారు. மியூசிக் இல்லன்னா கூட பாடுவான். మ్యూజిక్ లేకపోయినా సరే ఆయన పాడుతూనే ఉంటారు. డ్రమ్ కొట్టిக்கிட்டு கூட பாடுவான். డ్రమ్ కొడుతూ కూడా ఆయన పాడేవాడు. సో கர்த்தர் நல்லவர் ஐயா. అయ్యా దేవుడు మంచివాడు. அந்த குடும்பத்திற்காக நீங்களும் ஜெபித்துக் கொள்ளுங்கள். దయచేసి ఆ కుటుంబం కోసం మీరును మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. விசுவாசிகள் மிகப்பெரிய குறைவு. உயிரோடு இருப்பவனுக்கு ஜெபிப்போம், உயிரற்றவனுக்கு மறந்து விடுவோம். విశ్వాసులకు ఉన్నటువంటి ఒక గొప్ప లోపమని చెప్పవచ్చు. బ్రతికి ఉన్న వారి కోసం మనము ప్రార్థన చేస్తాము, మంచిది. మరణించిన వారి కొరకు, వారి కుటుంబం కొరకు మనం ఆదరణ కోసం ప్రార్థించే విషయంలో మనము వెనుకబడుతూ ఉన్నాం. மரித்தவர்களுக்கு ஜெபித்து அவர்கள் பரலோகத்திற்கு போவதில்லை. మరణించిన వారి కోసం ప్రార్థించడం ద్వారా వారు పరలోకానికి వెళ్ళరు, కానీ ஆனால் அவர்கள் விட்டு போன பணிகள், ஊழியங்கள், திருச்சபை, குடும்பம் நினைவுபடுத்த வேண்டியது மிக அவசியம். అయినను దేవుడు వారికి అప్పగించినటువంటి పరిచర్య ఈ లోకంలో విడువబడి ఉండగా వారి కొరకు, వారి యొక్క కుటుంబం కొరకు వారు విడువబడినటువంటి ఆ పని కొనసాగించబడినట్లు మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. நான் சனிக்கிழமை இந்திய தேசத்திற்கு சுகமாய் வந்து சேர்ந்தேன். నేను ఈ శనివారమే భారతదేశానికి సుఖంగా రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. 28 நாட்கள் இந்திய தேசத்தில் இல்லை. గడిచిన 28 రోజులు నేను భారతదేశంలో లేను. அந்த உடனே ஒரு மரணத்தை சந்தித்தேன். నేను వచ్చిన వెంటనే ఒక మరణమును గురించి నేను వినవలసి వచ్చింది. நான் வளர்த்த பிள்ளைகளிலே ஒருத்தி ஆண்டவர் வீட்டுக்கு போனாள். నేను పెంచినటువంటి ప్రభు పిల్లల ఒకరు ప్రభు ఇంటికి వెళ్ళిపోయారు. அந்த மரணத்திலிருந்து வெளியே வருகிற பொழுது இன்னொரு செய்தி, என்னோடு கூட கர்த்தருடைய ஊழியத்திலே இருந்ததான தம்பி சாமுவேல் இங்க வந்திருக்கிறார் நம்மத்திலே. ఇంతకు మునుపు ఇక్కడికి దేవుని పనిలో నాతో కూడా వచ్చినటువంటి ఒక సహోదరుడు సమూయేలు గారని, ఆయన కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. நானும் என் மனைவியும் கடந்த இரவிலே அங்கே போய் அந்த அடக்க ஆராதனை முடித்து விட்டு உங்கள் மத்தியிலே உடனடியாக திரும்ப கர்த்தர் உதவி செய்தார். అయ్యగారు, అమ్మగారు అక్కడికి వెళ్ళి వారిని ఆదరించి మరలా ఇక్కడ మన దగ్గరికి రావడానికి ప్రభు కృప చూపారు. அவன் 25 ஆண்டுகள் என்னோடு கூட இருந்தவன். అతను 25 సంవత్సరాల నుండి నాతో కూడా పరిచర్లో ఉన్న వ్యక్తి. 3 மரணங்கள் இந்திய தேசத்திற்கு வந்த பிறகு, ఈ 3 మరణాలు భారతదేశానికి వచ్చిన తర్వాత నేను విన్నాను. அதில் 2 ஊழியர்கள், అందులో 2 దేవుని సేవకులు.
அன்புக்குரியவர்களே, உங்களுக்கு ஒரே ஒரு வேண்டுகோள் மாத்திரமே. ప్రియులారా, మీకు నేను చేసుకుంటున్న ఒకే ఒక విన్నపం. இல்ல, அவங்கள்ட்ட மைக் கொடுத்தா அவங்க பேசுவாங்கல்ல 2 பேரும். చెప్పు, తెలుగులే చెప్పు. వెనకాల మాట్లాడుకునే వాళ్ళకి మైక్ ఇస్తే కొద్దిగా వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. கர்த்தருடைய ஊழியக்காரனுக்கே கணம் கொடுக்கறது இல்லைன்னா மத்த வேண்டாம் கொடுப்பான். ப்ளீஸ். 2 வீலர் ஓட்டக்கூடிய அன்புக்குரிய உடன் ஊழியர்களுக்கு, சகோதரர்களுக்கு ஒரு பெரிய வேண்டுகோள். என் அன்பு பிள்ளைகளுக்கு ஒரு சின்ன வேண்டுகோள். 2 వీలర్ అంటే బైక్ నడిపేటువంటి నా పిల్లలాంటి వారికి, నా తోటి సేవకులందరికీ నేను చేసే ఒక విన్నపం ఏంటంటే, దయచేసి హెల్మెట్ ఇல்லாம 2 వీలర్ ఓటాలి. దయచేసి హెల్మెట్ లేకుండా బండి నడపొద్దండి. ஒருவேளை హెల్మెట్ இல்லைன்னு யாராவது 2 వీలర్னா சொல்லுங்க. எத்தனை பேருனாலும் சரி, நான் హెల్మెట్ வாங்கி கொடுத்துட்டே போறேன். అయ్యగారు, నాకు హెల్మెట్ లేదండి, బండి ఉంది అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఇప్పుడే ఎంతమంది ఉంటే అంతమందికి నేను హెల్మెట్ ఇచ్చి సంతోషంగా వెళ్తాను. ப்ளீஸ். உயிர் போவதற்கு, தெய்வன் கொடுத்த அந்த ஜீவன் போவதற்கு நீங்கள் இடம் கொடுக்க வேண்டாம். దయచేసి దేవుడు మీకు అనుగ్రహించిన ఈ జీవము మీ తప్పిదం వల్ల పోకుండా ఉండనట్లు జాగ్రత్త పడండి. 2 ஊழியர்களும் హెల్మెట్ இல்லை. మరణించిన 2 సేవకులు హెల్మెట్ లేకుండా ఉన్నారు నేను విన్నప్పుడు. ப்ளீஸ் ப்ளீஸ். దయచేసి ఆలోచించండి. சரி, సరే, நான் இறைவனுடைய திருவசனங்களுக்கு எடுத்து சொல்ல வேண்டும். నేను దేవుని వాక్యాన్ని ఇప్పుడు ప్రకటించవలసి ఉంది. தேவனுடைய தாசன் என்ன தலைப்பிலே உங்களோடு கூட பேசினார் என்று எனக்கு தெரியாது. ఇంతవరకు దేవుని దాసులు ఏ విషయాల గురించి మీతో మాట్లాడారని నాకు తెలియదు. కానీ என்னை மன்னித்துக் கொள்ளுங்கள் சாமுவேல் அவர்களே, நான் சற்று தாமதமாய் தான் வந்தேன். సోదరులు సమూయేలు గారు కొద్దిగా నన్ను ఆ విషయంలో మన్నించాలి, ఎందుకంటే నేను హడావుడిగా రావాల్సి వచ్చింది. ஆனாலும் கூட நான் இன்றைக்கு 3 விஷயங்களை என் அன்புக்குரியவர்களுக்கு சொல்லி போக விரும்புகிறேன். ఆయనను ఈ రోజు 3 విషయాలు ప్రియులైన మీ అందరికీ నేను చెప్పి వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాను. வேத புத்தகம் இருக்கிறவர்கள் என்னோடு வேதத்தை எடுத்துக் கொள்ளுங்கள். దైవ గ్రంథం కలిగిన వారు నాతో పాటు దేవుని వాక్యాన్ని చూసి చదవండి. ப்ளீஸ் ப்ளீஸ். దయచేసి மற்றவர்கள் அங்கு நடக்க வேண்டாம். ப்ளீஸ் quite be seated. మిగిలిన వారు అటు ఇటు దయచేసి నడవద్దండి, దయచేసి కూర్చోండి. ஆதியாகம புஸ்தகம் ఆదికాండము 18ஆம் அதிகாரம் 18వ అధ్యాయము 19வது வார்த்தை யாராவது வாசிக்க முடியுமா? 19వ వచనం చదవండి. నేను మైక్ పెట్టుకున్నాను లేదా? ఓకే. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానెను. కళ్ళు మూసుకుని దేవునికి ప్రార్థన చేద్దాం. మంచి దేవా, మీ యొక్క గొప్పదైన నామమునకు స్తోత్రాలు. மன சஞ்சலத்தோடு வேதனையோடு தான் இந்த மேடை ஏற வேண்டிய கட்டாயம் எனக்கு இருக்கிறது. హృదయ వేదనతోనూ దుఃఖముతోనూ ఈ యొక్క చోట నీ మాటలు ప్రకటించాలని ఉన్నది నాయన. ஆனாலும் எங்கள் அன்புக்குரியவர்களுக்கு நீ செய்த நன்மைகளை நினைத்து நினைத்து స్తోత్రిக்கிறேன். అయినను మా ప్రియులైన వీరికి మీరు చేసిన మీ మంచి మేలులను బట్టి జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. அண்ணன் ஸ்ரீனிக்காக, அக்கா ராஜேஸ்வரிக்காக స్తోత్రం. శ్రీను అన్న గారికి, రాజేశ్వర అక్క వారిని బట్టి మీకు స్తోత్రాలు. அவர்களுக்கு கொடுத்த 2 பிள்ளைகளுக்காக స్తోత్రం. వారికి అనుగ్రహించిన 2 పిల్లలను బట్టి స్తోత్రాలు. அவர்களுக்கு கொடுத்த 3 திருச்சபைகளுக்காக స్తోత్రం. వారికి మీరు అనుగ్రహించిన 3 సంఘాలను బట్టి స్తోత్రాలు. இன்றைக்கும் டைட்டஸ்க்கும் அன்பு மகளுக்கும் அமலியாவை கொடுத்ததற்காக స్తోత్రం. నేడు టైటస్ కు సహోదరికి మీరు ఇచ్చినటువంటి అమూల్యాన్ని బట్టి స్తోత్రాలు. ஆண்டவரே, நீ సంతతిகளை ఆశీర్వదిக்கிறதே. మీరు తమ పిల్లలందరినీ ఆశీర్వదించు దేవుడవై ఉన్నావు. கூடி வந்த மக்களுக்கும் தேவ மக்களுக்கும் தேவனை அறியாதவர்களுக்கும் தேவ வார்த்தைகளை தர வேண்டும் என்று கெஞ்சி மன்றாடுகிறேன். తండ్రి, చేరి వచ్చిన మీ ప్రజలైన వారికి, మిమ్మల్ని ఎరగని వారికి మీ మాటలు గ్రహించుమని దయచేసి వేడుకుంటూ ఉన్నాను. అప్పటియారులు ఒంటుకు ఉదవాద కుప్పైగలయ్యా, ఎందుకు పనికిరాని చెత్త వంటి వారంగా మేము నిలవబడి ఉండగా ప్లీజ్ నిమ్ముடைய கரத்தில் பயன்படுத்தும் తండ్రి, మీ చేతుల్లో మమ్మల్ని వాడుకోనండి. மொழிபெயர்ப்பாளனுக்கு ஏற்ற வார்த்தைகளை தார். ప్రభువా, ట్రాన్స్లేట్ చేస్తున్న తమ్మునికి కావాల్సిన మాటలను మీరు దయచేయండి. எல்லாரும் ஒருமுகப்பட்டு உம்முடைய திருநாமத்தை மகிமைப்படுத்த உதவி செய்யுங்க. ప్రభువా, మేమందరం కూడి మీ యొక్క ఘనమైన నామమును కీర్తించడానికి సహాయం చేయండి. ఇమ్మటి
மூலமாக தேவதாசன் சாமுவேலை பயன்படுத்தினீர். கோடி கோடி நன்றி. ఇంతవరకు మీ దాసులైనటువంటి సమూయేలు గారిని మీరు వాడుకున్నారే, మీ కోట్ల కొలది స్తోత్రాలు. பலவீனப்பட்டிருக்கிற சகோதரிக்காக ஜெபிக்கிறோம். அவர்களுக்கு வேண்டிய நன்மை கிருபைகளை தாரும். ఆయన భార్య గారికి ఉన్నటువంటి బలహీనత కొరకే ప్రార్థిస్తూ ఉన్నాము. కావలసినటువంటి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. எங்களை தாழ்த்துகிறோம். మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ரட்சகர் கிறிஸ்து இயேசு மூலம் வேண்டிக் கொள்கிறேன் பிதாவே. మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి మూలంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. மீண்டும் உங்கள் யாவருக்கும் என்னுடைய அன்பின் வாழ்த்துக்கள். మరలా చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలండి. கர்த்தர் உங்களை அதிகமாக ஆசீர்வதிக்கட்டும். ప్రభు మిమ్మల్ని అధికముగా ఆశీర్వదించును గాక. விசுவாசத்தின் தகப்பன் என்று அழைக்கப்படுகிறதான ஆபிரகாமுக்கு கொடுத்ததான வாக்குத்தத்தத்தை நான் உங்களோடு கூட சில விஷயங்கள் நினைவுபடுத்தி போக விரும்புகிறேன். విశ్వాసులకు తండ్రిగా లోకమంతా పిలువబడుతూ ఉన్నటువంటి అబ్రహాము అనే వ్యక్తికి దేవుడు అనుగ్రహించిన వాగ్దానముల గురించి మీకు జ్ఞాపకం చేసి వెళ్ళాలనుకుంటున్నాను. తమ్ము చదువయ్యా, చదివి సహాయం చేయండి. ఎట్లనగా యెహోవా అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. இறைவன் ஆபிரகாமிற்கு சொல்லப்பட்ட அந்த வார்த்தைகளை நான் உங்களோடு சில விஷயங்கள் சொல்ல விரும்புகிறேன். ప్రియులారా, దేవుడు అబ్రహాముకు అనుగ్రహించినటువంటి ఆ వాగ్దానముల గురించి, మాటలను గురించి కొద్దిగా మీతో నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. இறைவன் ஒரு மனிதனோடு பேச முடியுமா? దేవుడు ఒక మనిషితో మాట్లాడగలడా? Come on, tell me. అయ్యా దయచేసి చెప్పండి. అదే అదే అయ్యా చెప్పండి. உலகத்தையும் உன்னதத்தையும் அந்த சராசரத்தையும் படைத்த அகிலாண்டேஸ்வரன் సాధారణ మనిదనోడు పేస ముడియుమా? ఉన్నతుడు గొప్పవాడు సమస్తమును సృష్టించిన దేవాది దేవుడు ఒక చిన్న మనిషితో మాట్లాడడానికి సాధ్యమా? பவுல் சொல்கிறானே, யாரும் சேரக்கூடாது ஒளியிலே வாசம் பண்ணுகிறோம், இதுவரை கண்டிராதவரும் காணக்கூடாதுமாய் இருக்கிற அந்த அருமையான தேவனிடத்திலே சாதாரண மனிதன் பேசிவிட முடியுமா? పౌలు అంటున్నాడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడై ఉండి గొప్పవాడైన ఆ దేవాది దేవుడు కేవలం మానవ మాతృడితో మాట్లాడడానికి కుదురుతుందా? யாரும் சேரக்கூடாத ஒளியிலே வாசம் பண்ணுகிற தேவன், ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించువాడు ఆయన, யாரும் கண்டிராதவரும் காணக்கூடாதுமாய் இருக்கிற அருமையான தேவன், ఎవరు చూడడానికి గాని సమీపించడానికి గాని అవకాశం వీలు లేనటువంటి గొప్ప దేవుడు. சொல்கிறானே, ஜோதிகளின் பிதா என்று சொல்கிறானே. యాకోబు పత్రికలో ఉందిగా, జ్యోతిర్మయుడవు తండ్రి అని. பவுல் சொன்னானே, சூரியனை விட பிரகாசமான ஒரு பிரகாசத்தை நான் பார்த்தேன். పౌలు అన్నాడు, సూర్యుని కంటే మించినటువంటి ఎన్నో రెట్లైనటువంటి ప్రకాశవంతమైన వెలుగును నేను చూచానన్నాడు. அன்புக்குரியவர்களே, பிரியமானவர்களே, నా ప్రియులారా, స్నేహితులారా, இறைவன் மிகப்பெரியவனாய் இருந்தும், దేవుడు గొప్పవాడైనప్పటికీ, வல்லமையானவராக இருந்தும், సర్వశక్తి కలిగిన వాడైనప్పటికీ కేవలం మనిదనాయి இருக்கிற உங்களையும் என்னையும் நோக்கி பார்க்கிறார். కేవలము మనుషుల మాత్రమైనటువంటి నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడు. ఓ దేవా, ఉమకు కోడి స్తోత్రం. ఓ దేవా, మీకు కోట్ల కొలది స్తోత్రాలు. கிருபை எவ்வளவு பெரியது, உம்முடைய அன்பு எவ்வளவு பெரியது, உம்முடைய நேருதல் எவ்வளவு பெரியது. ప్రభువా, మీ ప్రేమ, మీ కృప, మీ దయ ఎంత గొప్పదయ్యా. பிரியமானவர்களே, இந்த வேளையிலே கூட அப்பேற்பட்ட இறைவன் இப்பேற்பட்ட மனிதனை நோக்கி காண வேண்டிய, பார்க்க வேண்டிய அவசியங்கள், அத்தியாவசியங்களை பற்றி 2-3 விஷயங்கள் சொல்லிவிட்டு ஓடி விடுகிறேன். ప్రియులారా, అంత గొప్ప దేవుడైనటువంటి మహాదేవుడు ఎందుకు మానవుడితో మాట్లాడాలని అనుకున్నాడో 3 విషయాలు మీతో చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ஆபிரகாம் உங்களைப் போல என்னைப் போல மனிதன் தானே? అబ్రహాము నీలాగా నాలాగా మనిషే కదా. చెప్పండి, చెప్పయ్యా. యేసు క్రీస్తు పరத்திலிருந்து வந்தவரே, యేసుక్రీస్తు ప్రభు వారు అలా ఎలా పుట్టారు? உங்களுக்கும் தெரியும், எனக்கும் தெரியும், మీకు నాకు అందరికీ తెలుసండి. ஆனால் ఆబ్రహాం, కానీ అబ్రహాము కేవలం உங்களைப் போல என்னைப் போல మానవుడనయ్యా. క్షమించండి, యేసుక్రీస్తు ప్రభు వారు పైనుంచి పరలోకం నుంచి దిగి వచ్చారు. కానీ అబ్రహాము నీ వలే నా వలే ఈ లోకంలో పుట్టాడు కదా. ஆனால் தேவன், இறைவன் அந்த ஆபிரகாமை தெரிந்து கொள்கிறார். కానీ ఆ దేవాది దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి அவனை விசுவாச தகப்பனாய் மாற்றுகிறார். అతనిని విశ్వాసులందరికీ తండ్రిగా మార్చాడు. பிரியவர்களே, இங்கே அது நீங்கள் மத்தேயு எழுதின புத்தகத்திற்கு ஓடி வருவோம் என்று சொன்னால், ప్రియులారా, మీరు నేను మత్తయి సువార్త కనుక పరిగెత్తుకుంటూ వస్తే, అయ్యా చదువయ్యా 1:1 முதல் அதிகாரம் முதல் வசனம் చదువు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. யாருடைய కుమారుడు? ఎవరి కుమారుడు? మత్తయి 1:1. డాక్టర్ గారు చెప్పండి.
இயேசு கிறிஸ்து யாருடைய குமாரன்? యేసుక్రీస్తు ఎవరి కుమారుడండి? அப்பா அண்ட சராசரை படைத்த அகிலாண்டேஸ்வரனே ஆபிரகாமின் சந்ததியை தெரிந்து கொண்டானா? సమస్తమును నిర్మించిన దేవాది దేవుడే అబ్రహాము కుటుంబంలో పుట్టాలని ఇష్టపడ్డాడా? అవును. Abraham not a person. అబ్రహామును దేవుడు ఎన్నుకొన్నాడండి. The selected person. దేవుడు ఎన్నుకొన్నాడండి. The calling person. దేవుడు పిలిచాడండి. Chosen person. దేవుడు ఏర్పరచుకున్నాడు. The using person. దేవుడు వాడుకున్నాడు. That great man. అంత గొప్ప మానవుడయ్యాడు. అబ్రహాం దేవனால் தெரிந்து கொள்ளப்பட்ட మనిదనయ్యా. అబ్రహాము దేవుని చేత ఎరుగబడినవాడు. அவன் தேர்ந்தெடுக்கப்பட்டவనయ్యా. అతను లోకంలోంచి ఏర్పరచుకోబడ్డవాడు. ముందుగానే ఏర్పరచుకోబడ్డాడు. அப்பேற்பட்டவனை தேவன் தெரிந்து கொண்டார். ప్రియులారా, అటువంటి వాడిని దేవుడు ఎన్నుకొన్నాడు. அவனுடைய சந்ததியாக விசுவாசத்தின் சந்ததியாக உன்னையும் என்னையும் தெரிந்து கொண்டார். ఆ విశ్వాసులైనటువంటి సంతతిలో నుంచే వంశాముల్లోంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. நீங்கள் நானும் யார்? మరి మీరు నేను ఎవరు? చెప్పండి. పసికిదా ఆకలేస్తుందా? சொன்னாரு 12 மணிக்கு கூட்டம் முடிக்கணும்னு சொல்லி அதான் கேட்டேன். లేదు 12 గంటలకు కూడిక ముగించాలని చెప్పారులేండి, అందుకే అడిగా. ఆంధ్రదేశంలో తిరిగి 25 ఇయర్స్ వచ్చారు. నానే గత 25 ఏళ్ల నుంచి ఆంధ్రలో తిరుగుతూనే ఉన్నాను. వందనాలన్నా. 12 మணிக்கு என்னைக்குடா கூட்டம் முடிச்சீங்க? ஏடா டேய் களவாடி చెప్పరా. 12 గంటలకు నా 25 సంవత్సరాల్లో ఎప్పుడు కూడి ముగించడం నేను చూడలేదయ్యా. அவங்க என்ன கொடுக்குறாங்க அவங்க குடிச்சுக்க. సహోదరుతో నేను చెప్పాను, అమ్మా వాళ్ళు ఏమి ఇస్తారో దయచేసి తినేసేయి అన్నాను. ஆனா எப்ப சோறு போடுவாங்கன்னு தெரியாது. ఎందుకంటే ఎప్పుడు భోజనం ముగిసి పెడతారో తెలియదు కాబట్టి ఏది ఇస్తారు తినే. என்ன கொடுக்குறாங்களோ குடிச்சுக்க. ఇచ్చిన వెంటనే ఏదైనా తాగడానికి ఇస్తే తాగే. அதுவே కొద్దిగా అదే నీ ఆకలి నాపిద్దని చెప్పాను. తమిళనాడు పోల இல்ல. తమిళనాడులా కాదు. நல்ல வேலைக்கு டைமுக்கு கொடுத்தீங்க, ரொம்ப நன்றி. మంచిది, టైంకి ఇచ్చారు, చాలా వందనాలండి. நல்ல வேலைக்கு சாமுவேல் முடிச்சாரு, இல்லாட்டி முடிக்க மாட்டாரு அவரு. సమయాలన్నా కూడా సమయాన్ని ముగించారు, చాలా వందనాలన్నా. ரொம்ப நன்றி ஐயா. என் அன்புக்குரியவர்களே, నా ప్రియులారా, స్నేహితులారా, இறைவன் உங்களை என்னை தெரிந்தார். దేవుడు నిన్ను నన్ను కూడా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. విగ్రహ వழிபாடுகளில் மூழ்கி கிடந்ததான ஆபிரகாமை தேவன் தெரிந்து கொண்டார். విగ్రహములను అమ్ముకుంటూ తన జీవనాన్ని గడుపుతున్న అబ్రహామును దేవుడు పిలిచాడు. ஊர் என்கின்ற மெசொப்பொతేమియా పట్టణத்திலே இருக்கிற பொழுது அவனை தெரிந்து கொண்டார். ఊరు అనేటువంటి దేశంలో అక్కడ బ్రతుకుతున్నటువంటి ஊர் என்கின்ற மெசொப்பொతేమియా దేశத்திலே మెసొపొతేమియా దేశంలోని ఊరు అనేటువంటి ఆ ప్రాంతంలో నుంచి దేవుడు తనని ఎన్నుకొన్నాడు. ఇవే అప్పప్ప నిర్మలాவை நினைச்சிட்டு పరలోకத்துக்கு போயிடான். చెప్పరా. என் அன்புக்குரியவர்களே, பிரியமானவர்களே, నా ప్రియులారా, స్నేహితులారా, இறைவன் ஆபிரகாமை தெரிந்து கொண்டதை போல உங்களை இனி விசுவாசத்தில் தெரிந்து கொண்டார். దేవుడు అబ్రహామును ఎలాగైతే ఈ లోకంలో ఎన్నుకొన్నాడో నిన్ను నన్ను కూడా ఆయన కొరకై ఎన్నుకొన్నాడు. సింగపూర్ శ్రీని அவர்களுடைய வாழ்க்கையை பார்க்கிறேன். శ్రీను అన్న గారి జీవితాన్ని సింగపూర్ సీన్ అన్న అంటాను నేను. ఆయన జీవితాన్ని నేను చూస్తూనే ఉన్నాను. பாருங்கள், தாய் விசுவாசத்தில் வந்தார்கள். చూడండి, తల్లి విశ్వాసురాలుగా ఉంది. శ్రీని విశ్వాసத்தில் வந்தார்கள். సహోదరుడు శ్రీను గారు విశ్వాసంలోనికి విశ్వాసిగా ఉన్నారు. டைட்டஸ் விசுவாசத்தில் வந்தான். టైటస్ విశ్వాసిగా ఉన్నాడు. மகள் அமலியாவும் வருவாள். கர்த்தருக்கு ஸ்தோத்திரம். నా యొక్క మనవరాలు అమూల్య కూడా వస్తుంది. ప్రభువుకి స్తోత్రం. 4 సంతతి வந்துருச்சியா? 4 తరాలు వచ్చాయా? இதற்கு ஆதாரம் எப்படி? దీనికి ఏది ఆధారమై ఉంది? வேத புத்தகம். ఇదే దేవుని యొక్క గ్రంథమే. வேத புத்தகமே దేవుని యొక్క గ్రంథమే. ప్రియమైన అబ్రహాముకు சொன்ன వాక్యతత్వத்தை நான் மீண்டும் நினைவுபடுத்துகிறேன். ప్రియులారా, అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదువయ్యా. 1 అదే ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు. ఆమేన్. எப்படி? அவனுடைய பிள்ளை, அவனுடைய வீடு, சந்ததி. ఎలాగా? అతను, అతని యొక్క పిల్లలు, అతని సంతతి అందరూ కూడా எங்க வந்துருச்சு? ఎక్కడికి వచ్చారు? శ్రీనా, నీ విశ్వాసించియా? శ్రీనన్నా, నువ్వు విశ్వసించావా? ఓ మయం అంటానా? నీ కుమారుడు వచ్చాడా? ఇంకో పేచి ఉందిట. చూసా, నీ మనవరాలు కూడా వచ్చింది. ఎత్తన సంతతి, ఎన్ని తరాలు? అర్థమైందా? అర్థమైందా? అయ్యా, நான் இன்றைக்கு விசுவாசித்தேன். అయ్యా, నేను ఈ రోజు విశ్వసించాను. என் பிள்ளை விசுவாசிச்சதா? నా కుమారుడు కుమార్తె విశ్వసించారా? పిల్లలను நான் பார்த்துட்டேன். నా పిల్లల్ని నేను చూశాను. 3 தலைமுறை.
3 తరాలను. ஆனால் இந்த குடும்பத்துக்கு 4 தலைமுறை, కానీ ఈ కుటుంబానికి 4 తరాలు, சிலருக்கு 5 தலைமுறை, కొంతమందికి 5 తరాలు, சில பேர் 6 தலைமுறை. కొంతమందికి 6 తరాలు చూస్తారు. Blessed ones, blessed ఓ ones. ఎంత గొప్పగా ఆశీర్వదించబడిన వారు. நீங்களும் நானும் ஆசீர்வாதமாய் இருப்பதற்கு ప్రియులారా, నీవు నేను ఆశీర్వాదకరంగా ఉండాలంటే கோடி கோடியா சேர்க்க சொல்லல, கோடி கோடியா சேர்க்க சொல்லல. కోట్లు సంపాదించుకోమని చెప్పట్లా. ஹலோ ஹலோ தம்பு, తమ్ముడే వినాలి. అర్థమాచా అర్థమైందా? అర్థమాచా అర్థమాచా అర్థమైందా? இன்னைக்கு பணம் முக்கியமா, ఈ రోజు మీకు ధనము ముఖ్యమైందా, பேர் முக்கியமா? గొప్ప పేరు ముఖ్యమైందా? இல்லையா? చెప్పయ్యా. ఏంటయ్యా చెప్పండి. ஒரு ஊழியக்காரன் ஊழியத்துக்கு போறான், ఒక సేవకుడు సేవకు వెళ్తూ பிரியமானவர்களே பைக்ல போய் விழுந்துட்டான், ప్రియులారా బైక్ లో వెళ్ళి కింద పడిపోయాడు. பிரியமானவர்களே செத்துட்டான். ప్రియులారా ఆ వ్యక్తి చనిపోయాడు. ஊழியத்துக்கு போனவனுக்கே இந்த கதினா, పరిచర్యకు వెళ్తూనే ఈ గతి పడితే చెప్పు చెప్పు. எங்க தமிழ்நாட்டுல ஒருத்தன் ஊழியத்துக்கு போனா, మా తమిళనాడులో కూడా ఒక అతను పరిచర్యకని వెళ్తూ டூ வீலர்ல போனா, బండి మీద బైక్ లో వెళ్తున్నాడు. அவன் முன்னாடி ஃபாதர் ரூட் காமிச்சிட்டு போறான். ముందు ఎలా వెళ్ళాలని అన్న ఇలా వెళ్దాం దారి చూపించడానికి ముందు వెళ్తున్నాడు. அங்க ஒரு கிழவி கிராஸ் ஆயிட்டா, అక్కడ ఒక ముసలాం వెళ్తుంది. பைக் அப்படி ஸ்லிப் ஆயிடுச்சு. బైక్ వెంటనే ఆమెను చూసి సడన్ బ్రేక్ వేసరికి பின்னாடி எந்த நம்முடைய மினி பஸ், நம்முடைய వెనకాల మన మినీ వ్యాన్ బస్ అనేది వస్తా ఉంది. ఆయన వెంబడిస్తూ 40 ஊழியக்காரன் வண்டியில இருக்கான். ఆ బండి లోపల 40 మంది సేవకులు ఉన్నారు. நேருக்கு நேரம் அடிச்சிட்டான், వెంటనే అతని మీదకి వెళ్ళిపోయి செத்துட்டான். చనిపోయాడు అతను. அர்த்தமாச்சா? అర్థమైందా? ஊழியத்துக்கு போனவனுக்கு இந்த கதியா? సేవకు పరిచర్యకు వెళ్తూ ఉండగా ఇలా జరిగితే மரணத்தை பத்தி எங்களுக்கு பயம் இல்ல, మరణము గురించి మాకు భయం లేదండి. மரணத்தை குறிச்சு எங்களுக்கு பயமே இல்ல. మరణము గురించి మాకు భయమే లేదు. அவங்கள ஆண்டவர் வீட்டுல இருக்கான். ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు దేవుని ఇంట్లో ఉన్నారు. ஆனால் தெய்வம் என்ன சொல்ல விரும்புகிறார்? కానీ దేవుడు ఏమి చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాడు. நான் உன்னை தெரிந்தெடுத்தேன், నేను నిన్ను ఏర్పరచుకున్నాను, உன்னை ஆசீர்வதித்தேன், నిన్ను ఆశీర్వదించి உன்னை அழைத்துக் கொண்டு నిన్ను வந்தேன், పిలిచి உன்னை, నిన్ను குடும்பத்தை, నీ కుటుంబాన్ని பிள்ளைகளை, నీ పిల్లల్ని சந்ததிகளை నీ సంతతి நான் వారందరినీ ஆசீர்வதிப்பேன், నేను ఆశీర్వదిస్తాను, நான் ஆசீర్వதிப்பேன். నేనే ఆశీర్వదిస్తా అన్నాడు. அப்படி என்றால் అలాగైతే ஆசீர்வாதத்திற்கு என்ன வேண்டும்? ఇలాగ ఆశీర్వదించబడా అంటే ఏం இன்னைக்கு చేయాలి? எத்தனை பேருக்கு சத்தியம் சொல்லு? ఈ రోజుల్లో ఎంతమందికి దేవుని గురించిన సత్యం చెప్పినా இன்னைக்கு எதுக்கு இவ்வளவு பேர் வந்திருக்கீங்க? ఎందుకు ఇంతమంది ఈ రోజు వచ్చారు? சீனியை கூப்பிட்டாரு, సీనన్న పిలిచారు, ஏதோ பிரியாணி சாப்பிட்டு போவோம், ఏదో சோத்திரம். బిర్యానీ పిలిచి తినేసి చూసి వెళ్దాంలే అనేలాగనా ஒரு பீஸ் ஒன்னு போடியா? ఇంకో పీస్ అయ్యన్నా. ఆ పీస్ కాదురా, ఆ పీస్ కాదంట, అది ప్రభు దగ్గర ఉన్న పీస్, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి శాంతి. அது கூட பீஸ். అది కూడా దాన్ని కూడా పీస్ అంటారు ఇంగ్లీష్ లో, శాంతి. என் பிரியமானவர்களே, నా ప్రియులారా, இறைவன் உங்களை அழைத்து கொண்டு வந்த நோக்கம் என்ன? దేవుడు నిన్ను పిలిచినటువంటి పిలుపుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి? என்ன? ఏమిటి? 3 விஷயம் சொல்லிட்டு போறேன். 3 విషయాలు చెప్పినే என்ன వెళ్తాను. சொல்றாரு? ఏమంటున్నాడు? చదువునైనా 3 ఎట్లనగా యెహోవా అబ్రహాము గురించి చెప్పినది అదేనా, అతనికి కలుగు చేయనట్లు ఆ, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు ఆ, యెహోవా మార్గమును గైకొనుటకు. எதுக்கு? ఎందుకు? யெகோவா மார்க்கம். యెహోవా మార్గమును. அப்படின்னா உலகத்துல நிறைய மார்க்கம் உண்டா? అలాగైతే లోకములో మార్గాలు ఉన్నాయా? చెప్పండియా, చెప్పండి అన్న చెప్పు. హలో, நான் நினைச்சதான் என்ன அப்படியா? அப்படி சில பேர் கையெத்துக்குவோம் பாத்துக்கியா? నేను అనుకుంటే తెలుసుగా అని చేతుతారు. நான் சொன்னது என்னமோ செய், నేను చెప్పింది చేయి. నువ్వు பொண்டாடி என்ன சொல்றேன்? భారత్ ఏమంటా? చెప్పురా, చెప్పు, ఏయ్ చెప్పినది செய், చెప్పింది చెయ్యి అంటారు భార్యతో. అయితే அப்புறம் அந்த அம்மா கொஞ்சம் வயசாச்சுடா, ఆ తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత அந்த அம்மா சொல்லு, ఆమె అంటది, சுமாரியா ఆగా మెలగుండ. அப்புறம் பிள்ளைலாம் வளர்ந்துட்டான், తర్వాత పిల్లలు పెద్ద అవుతారు కదా, அவன் என்ன சொல்றான்? వాళ్ళేమంటారు? சும்மா இருக்கிறியா, మౌ ఏంది నువ్వు మౌనంగా ఉండవా? அந்த ஆளு கொஞ்சம் சொல்லி வை ఆయన కొద్దిగా చెప్పు. నువ్వు அந்த ஆள் எந்த ஆளு? ఎవరైనా ఆయన ఎవరు? చెప్పురా, చెప్పు చెప్పయ్యా. చెప్పు అమ్మా, చెప్పు. சும்மா இருமா, உனக்கு ஒண்ணும் தெரியாது. మా నీకేం తెలియదమ్మా, మౌనంగా ఉండు. உனக்கு என்ன தெரியும்? నీకేం తెలుసురా? என் அன்புக்குரியவர்களே, నా ప్రియులారా, ஓ வழி இல்லடா, నీ మార్గము కాదు, அம்மா ஓ வழி இல்லம்மா,
నీ మార్గం కాదు ஓ பார்வை இல்ல, சிந்தனை இல்ல, பேச்சு அல்ல, செயல்பாடு அல்ல. నీ యొక్క ఆలోచన, నీ దృష్టి, నీవు ఏర్పరచుకున్న మార్గము కాదు. இறைவன் சொல்கிறார் கர்த்தருடைய வழி, ప్రభువు చెబుతున్నాడు యెహోవా మార్గము என் வழி, నా మార్గము, என் వழி, నా మార్గము, என் வழி, నా మార్గము, నా మార్గము. என்னுடைய வழி என்ன? నా మార్గము இந்த ఏమిటి? வேளையிலே இறை வழி என்ன என்று உன்னிடத்தில் சொல்லிவிட்டு போகிறேன். ఈ సమయంలో దేవుని యొక్క మార్గము ఏమైనదో చెప్పి వెళ్ళిపోతాను. இறைவனின் வழி என்றால் என்ன? దేవుని మార్గం అనగా ఏమిటి? இறைவனிடத்திலே சேருகிற வழி, దేవుని యొద్దకు వెళ్ళే మార్గం, இறைவனிடத்திலே வர வேண்டிய வழி, దేవుని సన్నిధికి వచ్చే మార్గం, ஒரே ஒரு வழி, ఒకే మార్గం, ஒரே வழி. ఒకే మార్గం. ஒருத்தன் சொன்னா, நண்பரே, నా స్నేహితుడు ఒకతను నాతో ఇలా అన్నాడు, ஓயா செத்து விழுந்த, கலக்க விழுந்தனா, வடக்க விழுந்தன. చచ్చిపోతే ఏమందిరా, బతికినంత కాలం బతికి ఇదేంట్రా బాబు. சரி, உன்னை தூக்கி அடக்கம் பண்ணிடுவோம். సరే, చనిపోతే నిన్ను సమాధి చేస్తాడు. உனக்குள்ள இருந்த ஆத்துமா இருந்ததே, మరి ఇంతకు ముందు క్షమించండి, చచ్చింది ఎవరు చూస్తారు, బతికేది ఎవరు చూస్తారు ఆయన అంటే, సరే నువ్వు చనిపోతే నీ శరీరాన్ని ఇలాగా పూజ చేస్తారు కదా, మరి నీలో ఉన్న ఆత్మ సంగతి ఏంటని అడిగారంట. కరెక్ట్గా పోయింగా పోయొచ్చు. అదే చల్లం, అదే నాకు తెలుగు వచ్చిందిరా, అదే ప్రాబ్లం ఉండే అప్పుడు. అదే భూమికి పోகும் శరీరం, భూమి నుంచి వచ్చిన మన్నై ఉన్న ఈ శరీరము భూమిలోనికి వెళ్ళిపోతుంది. ఆవియో మరి ఆత్మ దేవునిడத்திற்கு పో, దేవుని సన్నిధికి వెళ్తుంది. the spirit from the God, దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ, the soul from the God, దేవుని యొక్క ఆత్మ. ஆகவே அது அங்கதான் போகும் ஐயா. కాబట్టి ఆ ఆత్మ అక్కడికే వెళ్ళగలదు. இறைவன் சொல்கிறார், దేవుడు అంటున్నాడు, கர்த்தருடைய வழி, నా మార్గములు దైవ మార్గము అంటున్నాడు. அம்மா அம்மா అమ్మా అయ్యా, உன்னை உன்னை ஆண்டவர் ஆசீர்வதிக்க விரும்புகிறார். నిన్ను దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడుతూ உன் ఉన్నాడు. குடும்பத்தை ஆசீர்வதிக்க விரும்புகிறார். నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతూ உன்னுடைய ఉన్నాడు. பிள்ளைகளை ஆசீர்வதிக்க விரும்புகிறார். నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. சந்ததிகளை ஆசீர்வதிக்க నీ விரும்புகிறார். మనవడు మనవరాళ్ళు సంతతి వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడుతూ நீ ఉన్నాడు. யாருடைய பாதையில் போகிறார்? నువ్వు మరి ఎవరి ద్వారలో వెళ్తూ ఉన్నావు? நான் ஒரு சகோதரனை பத்தி விசாரிச்சேன். வந்த உடனே, నేను వచ్చిన వెంటనే ఒక సహోదరుడి గురించి అడిగాను. ஐயா அவர் எப்படி கூட்டங்களுக்கெல்லாம் வர்றாரான்னு. ఆయన ఎలాగ కూడికలన్నిటికీ వస్తారా అని అడిగా. வருவாரு, వస్తారు, ஞாயிற்றுக்கிழமை மட்டும் வருவார். ఆదివారం మాత్రమే. எவ்வளவு பேர் சொல்லி கேட்க மாட்டியா? ఎంతమంది చెప్పినా వినవా? எவன் சொல்லியும் கேட்க மாட்டேன். ఎవరు చెప్పినా నేను విననయా? நண்பா, எச்சரிக்கை. స్నేహితుడా, ఇది మీకు ఒక హెచ్చరిక. என் அன்பு பிள்ளைகளை எச்சரிக்கை. నా ప్రియమైనటువంటి పిల్లలారా, మీ అందరికి హెచ్చరిక. నా తోటి సేవకులారా, మీ అందరికి హెచ్చరిక ఇది. என் மூப்பனே எச்சரிக்கை. నా యొక్క సంఘ పెద్దలారా హెచ్చరిక ఇది. Warning for you. దేవుడు మిమ్మల్ని వార్నింగ్ చేస్తున్నాడు. என்ன பாதை? ఎవరి మార్గములో? Come on, come on, come on. చెప్పండి. என் பார்வையா? నా ఆలోచన, தன் பார்வைக்கு செம்மையானபடி செய்து கொண்டு போனவர்களுடைய வாழ்க்கை இந்த வேதத்திலே அதல பாதாளத்தில் கிடக்கிறதையா. తన ఇష్టానుసారమైన మార్గానికి వెళ్ళిన వాడి యొక్క అంతము పాతాళమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. செய்வேன், నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, செய்வேன். నా ఇష్టం. நான் இப்ப மலேசியால இருந்து வரேன். నేను మలేషియా నుంచి వచ్చేటప్పుడు என் நண்பர் ஒருத்தர் கனடா தேசத்துல இருந்து வந்தாரு என்னை பார்க்க. నా స్నేహితుడు కనాన్ దేశం నుంచి నన్ను చూడడానికి వచ్చాడు. ரொம்ப சந்தோஷம். பல வருஷத்துக்கு பிறகு பார்க்கறோம். చాలా సంవత్సరాల తర్వాత నేను చూడడం నాకు చాలా సంతోషం అనిపించింది. அவரு என் கையை பிடிச்சிட்டு அழுதாரு. అతను నా చేయి పట్టుకొని ఏడ్చేశాడు. பாஸ்டர், உங்களை கர்த்தர் வல்லமையா பயன்படுத்துறாரு, கேட்டு கேட்டு ஆண்டவருக்கு ஸ்தோத்திரம். పాస్టర్ గారు, మిమ్మల్ని దేవుడు ఎంతో గొప్పగా వాడుకుంటూ ఉన్నాడు. ఆ మాటలు విని విని నా జీవితం ஓய்வில்லாம உங்களை பயன்படுத்திட்டு இருக்காரு. దేవుడు క్రమంగా అనుదినము మిమ్మల్ని వాడుకుంటూనే ఉన్నాడు. நான் சந்தோஷப்படுறேன். నేను అది విని సంతోషించాను. அவர்கிட்ட கேட்டேன், வாட் అబౌట్ యు? నేను అడిగాను, క్రిస్టఫర్, మరి నీ గురించి దేవుడు సంతోషిస్తున్నాడు, என்ன சொல்லு? చెప్పు. அவன் தலை குனிந்தான். అతను తల దించుకున్నాడు. தலை குனிந்தான். తల దించుకున్నాడు. பணம் உண்டையா? డబ్బు ఉందయ్యా, பரலோகம் இல்லை. పరలోకం లేదు. పణం ఉందయ్యా, పరలోకం లేదు. ధనం ఉందయ్యా, పరలోకం లేదు. ప్రభు లేదయ్యా, ప్రభువు లేడు. నీ పిల్లలు, మరి నీ పిల్లలకు, వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్? మరి నీ పిల్లల సంగతి ఏంటి? ఐ యామ్ సారీ. క్షమించండి. ఐ యామ్ సారీ. நண்பா,
నా ప్రియ స్నేహితుడా, சகோதரி, సహోదరి, உன் பிள்ளைகள் எங்கே? నీ పిల్లల గురించిన உன் సంగతి. பிள்ளைகள் எங்கே? మీ పిల్లలు ఎక్కడున్నారు మరి చెప్పండి. చెప్పండి. నా ఊழிయకారే, నేను సేవకుణ్ణి, నా మూపరే, నేను పెద్దని. వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్? మరి నీ పిల్లల సంగతి ఏంటి? చెప్పండి, చెప్పండి. చెప్పండి, 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 చెప్పండి. ఏనా అర్థమచ్చా కాదా నా చెప్పినదే? నిద్రపోనారా? నిద్రపోనారనా? మై క్వశ్చన్ ఇస్ రైట్ ఆర్ రాంగ్? నా ప్రశ్న సరైందా కాదా అన్న చెప్పండి. రైట్నా రైట్ అని చెప్పు, తప్పునా తప్పు అని చెప్పు. సరైందైతే అవునన్నా సరే అని చెప్పు, లేదా తప్పంటాను నువ్వు చెప్పే తప్పని చెప్పు. అబ్రహాము, అబ్రహాము, నిన్ను నేను పిలిచాను. ఎందుకు పిలిచాను? ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం చదవండి అయ్యా. నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళుము. అబ్రహాము, నీకు ఒక దేశం చూపిస్తూ ఉన్నాను. నేను ఒక దేశం చూపించబోతున్నాను. అది నువ్వు ఇప్పటివరకు చూడని దేశం. దాని పేరు కూడా కనాను దేశమే. పాలు తేనెలు ప్రవహించు దేశము. నేను ఆ దేశంలో ఉంటాను అని. ఈ భూమి మనకు సొంతమైంది కాదు, మనకు పరలోకమే మన సొంతమైనది. పరలోకమే మనది. నేను 2 మరణాల దగ్గరికి వెళ్ళి వచ్చాను. పరలోకమా నా సొంతమైనదానా, నేను ఎప్పుడు చూస్తానో అని. ఎప్పుడు చూస్తానో? ధైర్యముగా పాడారా, భయముతో పాడారా ఆ పాట? చెప్పండి. అయ్యా నేను ఈరోజు రాత్రి చచ్చిపోతాను. చెప్పండి. అలా అనుకుంటే కనుక హల్లెలూయా స్తోత్రం రాజా అని పాడతామా? నాలుగు 2 కోటి రూపాయలు తరపోరే. రేపు నేను నీకు 2 కోట్లు ఇస్తాను అంటే అప్పుడు ఎలా ఉంటావు? అసలు రాత్రి నిద్రపో. హల్లెలూయా స్తోత్రం దేవా అంటాం. ఎప్పుడు వస్తుందో 2 కోట్లు డబ్బులు అంతేగా. మరణం వరపోదురా అయ్యా, మరణం వస్తుందంటే అయ్యా నేను చచ్చిపోబోతున్నానా అని ఏడుస్తాను. అటు తిరిగి ఇటు తిరిగి దేవుడికి ఇంకా నమస్కారం చెప్పి ఏడ్చేది. హెస్కేల్ వలె ఇలాగ వెనక్కి తిరిగి దేవా నన్ను బతికించాల్సింది. సరే బతుకుపో, ఇంకొక 15 సంవత్సరాలు. చాలా చాలా అయ్యా. చెప్పండి. எனக்கு 28 கத்துக்கு சித்தமான ஒரு பிறந்தநாள் வரப்போகுது. ఈ 28వ తారీఖు ఒక పుట్టినరోజు ఉంది. కర్తరికి సిత్తమనాలు ప్రభు చిత్తమైతే అది చెప్పురా, కరెక్ట్ గా చెప్పురా. ప్రభు చిత్తమాన, ప్రభుకు చిత్తమైతే ఆ రోజు వరకు బ్రతుకుంటే. అది సెత్తుట అంతకంటే ముందే చనిపోతే வரப்போதா ஸ்டான்லிட்ட கேட்டேன். ఇప్పుడు వచ్చేటప్పుడే స్టాన్లీని అడిగా, செத்தா வந்துருவே அடக்கத்துக்காங்க, ఎరా నేను పోతే నన్ను సమాధి చేయడానికి అక్కడికి వస్తావా అని అడిగా. தூக்குறதுக்கு வந்துருவியா, నన్ను మోయడానికి అక్కడికి వస్తావా? వస్తానన్నా. థ్యాంక్ యూ నాన్న అని చెప్పా. నా ప్రియులారా, మరణమా నీ విజయం ఎక్కడ, పాతాళమా నీ యొక్క విజయం ఎక్కడ అన్నాడు. దేవుని పిల్లకి మరణం ఒక భయం అన్న. దేవుని పిల్లలకు మరణం అనేది భయం కానే కాదు. మరణము తరువాత నిత్యము అంటే ఎప్పుడు ఉండే ఆ ఇంటికి వెళ్ళాలి. నిజమైన కనాను దేశానికి వెళ్తాం, కానాను అన్నటువంటి ఊరికి వెళ్తాం. అబ్రహాము, నేను నీకు చూపించబోయే దేశం, నేను నీకు చూపించబోయే దేశం. దేవుని పిల్లారా, ఈ భూమి యొక్క లోకము శాశ్వతమైనది కాదు. నా యొక్క సంపద, నా ఇల్లు, నా బండ్లు, నా ఆస్తులు, నా పొలాలు ఇవన్నీ కాదు, నా సంఘాలని కూడా అంటారు.
నువ్వు దిగంబరిగానే వచ్చావు, దిగంబరిగానే పోతావు. நிர்வாணமாய் வந்த நாம் நிர்வாணமாய் போவோமா? దిగంబరిగా వచ్చిన మనము దిగంబరిగానే పోతాం. தேவனுடைய பிள்ளையே, దేవుని పిల్లలారా, தேவன் காண்பிக்கிற தேசம் உண்டு. దేవుడు చూపించే దేశం ఒకటి ఉంది. அந்த தேசத்திலே, ఆ దేశంలో, அந்த பரத்திலே, ఆ పరలోకములో, அந்த పరలోకத்திலே ఆ పరలోకములో உனக்கு என்ன இருக்கு? నీకేముంది అక్కడ? చెప్పండి చెప్పండి అయినా చెప్పండి అని అర్థం వచ్చా కాదా? అయ్యా, అర్థమైందా లేదా? అక్కడ ఏదో ఉందా? అక్కడ మీకు ఏదైనా ఉందా? స్తోత్రం. అదొక్కటి అడగద్దన్న. கொஞ்ச நாள் முன்னாடி இந்தோனேஷியா தேசம் போனேன். నేను కొద్ది రోజుల క్రితమే ఇండోనేషియా దేశానికి వెళ్ళినప్పుడు அங்க queen பெரிய ராஜ பரம்பரையில ஒரு ஆள். అక్కడ ఒక రాజుగా అంత గొప్ప స్థానంలో ఉన్న ఒక వ్యక్తి என்னை அந்த డాడీ మై సన్ நான் கூப்பிடுவேன். అమ్మ నన్ను నా కుమారుడా, నా కొడుక అని పిలిచిద్ది అంట ప్రేమగా. ஒரு நாள் அவங்க பேலஸ் கூட்டிட்டு போச்சு. ఒకరోజు ఆమె వాళ్ళ కోటకు తీసుకెళ్ళింది. பேலஸ் பேலஸ் ప్యాలెస్, కోట, కోట కోట కాదురా, ప్యాలెస్ అంతఃపురం. அரண்மனை అంతఃపురం இல்ல, இன்னும் தெரிஞ்சுக்கணும். பேலஸ் నో 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 ఇస్ హైయర్ రాజ్ అది చెప్పుడా, రాజభవనం. అదే రాజభవనం. ఇలా ఇలా టైటిల్స్ కై కట్టే టైటస్ కి అందరూ చప్పట్లు కొట్టండి. తట్టండి. అదా నాకు కరెక్ట్. రాజభవనం, రాజభవనం. முன்னாடி இந்த முகப்புறக்குள்ள 160 மீட்டர்ஸ் ద హైట్. అక్కడ ఉన్న ముఖద్వారము 160 మీటర్ల ఎత్తుందంటండి. 160 ఏకర్ల ప్యాలెస్, 160 ఎకరాల్లో కట్టారంట ఆ రాజభవనాన్ని. 140 కారుங்க సుత్తి నిక్కింది. 140 కార్లు చుట్టూ నిలబడి ఉన్నాయంట. అలా లేటెస్ట్ కార్స్, ఆల్ కార్స్, అన్ని కొత్త కొత్త కార్లే. కన్ను మూసియ பார்த்தா அங்க கண்ணாடி மாதிரி தெரியுது கீழ தர. ఇలా గనక కళ్ళు మూసుకొని ఇలా కింద చూస్తే మొత్తం మెరిసిపోతా ఉంది కాళ్ళ కింద ఉన్న మార్బుల్. அந்த అమ్మ என்கிட்ட கேட்டுச்சு, ఆ అమ్మ నన్ను అడిగింది, how is my palace? నా రాజభవనం ఎలా ఉందయ్యా అని అడిగిందంట. நான் சொன்னேன், నేను అన్నాను, எங்க அப்பா வீடு மாதிரி இல்லைன்னு சொல்லிட்டேன். కానీ మా నాన్నగారి ఇల్లాగైతే లేదమ్మా ఇది. உங்க அப்பா வீடு மாதிரி இல்லையா? ఏంది మీ నాన్న ఇల్లంతా కూడా లేదా ఇది? உங்க அப்பா பெரிய கோடீஸ்வரனா? ఏంది మీ నాన్న కోటీశ్వరుడా, పెద్ద ఆయన? అండ సరాసరத்தை పடைத்த దేవుడు, సర్వమును అంతా సృజించిన గొప్ప దేవుడే ఆయన. అమ్మా వీటిలో ఎవరో తంగ వచ్చిరుకా? అమ్మా ఇంట్లో ఎంత బంగారం ఉంది చెప్పరా నైనా? చెప్పయ్యా. ఏ ఉండా నీ దగ్గర? అయ్యా ఉందా మీ దగ్గర? అన్న దగ్గర లేదంట. అమ్మా చెప్పండి, తొంగం పోలినా కవరింగ్ యాவது పోటు పోనైనా. అయ్యా బంగారం కనుక లేకపోతే అక్క కనీసం రోల్డ్ గోల్డ్ కాదు, కవరింగ్ అయినా 1 గ్రామ్ గోల్డ్ అయినా పెట్టుకో అంటారుగా. కళ్యాణ్ పోరపా పెళ్లికి వెళ్ళినప్పుడు అక్క ఒక చైన్ ఉందా? అక్క ఒక చైన్ ఏమైనా ఇస్తా, మళ్ళీ తెచ్చిస్తా. ఉన్నే నమ్మితారు. అమ్మో నిన్ను నమ్మి నేను ఇవ్వను. గోల్డ్ కవరింగ్, గోల్డ్ కవరింగ్. అదే కనీసం 1 గ్రామ్ గోల్డ్ అయినా. 1 గ్రామ్ 7000 రూపాయలు. ఎవరన్నా 7000 24 క్యారెట్ కావాలి చెప్పు. 1 గ్రామ్ ఇప్పుడు ఎంత ఉంది? 22 అయితే కనుక 7400 ఉంది. 24 మలేషియాకి ఒకరు ఫోన్ పడ్డారు. మలేషియా నాకు మలేషియాలో ఉన్నప్పుడు ఒక ఆయన ఫోన్ చేశాడు, డాడీ அங்க 24 క్యారెట్ என்ன ఏమి విలయింది கேட்டார். నాన్న అక్కడ 24 క్యారెట్ గోల్డ్ ఎంత అని అడిగాడు. చూడు నా దగ్గర ఏమీ లేదు. నా దగ్గర ఏం లేదమ్మా చూడండి. అది అక్క దగ్గర అడుగు. అది నాకేమున్నా అక్కకే తెలుసు. అక్క దగ్గర అడుగుడా. అక్కని అడగండి. என் அன்புக்குரியவர்களே, నా ప్రియులారా, பெரியமானவர்களே, పెద్దవాళ్ళారా, நான் நம்மகிட்ட சொன்னேன் எங்க அப்பா வீடு மாதிரி இல்ல. నేను అమ్మగారితో అన్నాను, మా నాన్నగారి ఇంటికి ఇదేమి సరిపోదు. உங்க அப்பா அவ்வளவு பெரிய கோடீஸ்வரன்? ఏంది మీ నాన్నగారు అంత పెద్ద కోటీశ్వరుడా అని అడిగి. கோடீஸ்வரன் నాకంటే కోటీశ్వరుడా? ஆமா. అవును. நீங்க ரோடெல்லாம் எதுல போடுவீங்க? అమ్మా మీరు ఈ రోడ్ అంతా దేంతో వేశారు? మార్బుల్ స్టైల్, ఏదో మార్బుల్స్ గ్రానైట్ కొద్దిగా ఖరీదైన వాటితో వేస్తారు. எங்க அப்பா கோடுలు கோடுలు. మా నాన్న పైన వేసి రోడ్లు బంగారంతో వేస్తాడు. என் பிள்ளை தரையில் நடக்கூடாது, தங்கத்துல நடக்கணும். నా పిల్లలు నేల మట్టి కూడా తగలకూడదు, బంగారం మీద నడవాలా. நண்பா, స్నేహితుడా, కానాను పయనం, కానాను అనే ఆ ఊరికి పని, పరలోక పయనం, పరలోక పయనం, పరిశుద్ధ పయనం, పరిశుద్ధ పయనం, పరలోకத்தை నోకి పయనం, పరముందున్న దేవుని చూస్తూ పయనం, పరలోకத்தை నోకి పయనం, పరలోకం వైపు చూస్తూ ఈ ప్రయాణం. నువ్వు దానికి సిద్ధపడ్డావా? Come on, come on, are you ready? నువ్వు సిద్ధంగా ఉన్నావా? அங்க நோக்கி பாக்குறியா, அங்க நோக்கி பாக்குறியா?
பார்க்கறியா? పరలోకం వైపు చూస్తూ నడుస్తూ ఉన్నావా, లోకంలో కిందకు చూస్తూ నడుస్తున్నావా? அபிரகாமே, అబ్రహామా, உன்னை நான் வேற தேசத்திற்கு அழைத்து போகிறேன். నిన్ను నేను వేరే దేశానికి తీసుకొని వెళ్తాను. அந்த தேசம் என்ன? ఆ దేశం పేరేంటి? நான் కుడిயிருக்கும் దేశం. నేను నివసించు దేశం. யோவானு நற்செய்தி புஸ்தகம் యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయం 2వ వాక్యం చదువయ్యా. 2వ వచనము. శీఘ్రం. తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున நான் இருக்கும் இடத்திலே, నేను ఉండు స్థలములో. ఎబ్రేయ మொழிபெயர்ப்பு హీకేల్, గాడ్స్ ప్యాలెస్ ఇన్ ద హెవెన్. హెబ్రీలో హికేల్ అనేటువంటి మాట ఉంటుంది. దానికి అర్థం ఏమిటంటే దేవుడు నివసించు రాజభవనము అని. நம்ம எங்க தங்க போறோம்? మనం ఎక్కడ నివసించబోతున్నాము చెప్పమ్మా. இன்னைக்கு நம்ம பாத்ரூம் சரியா கூட கதவு இல்லம்மா. ఇప్పుడు మన పరిస్థితి కొందరు చూస్తే బాత్రూమ్ కు సరైనటువంటి తలుపు కూడా లేని వాళ్ళు ఉండొచ్చు. நான் எத்தனையோ கிராமத்துக்கு போவேன் ஊழியத்துக்கு. నేను పరిచర్య నిమిత్తం ఎన్నో గ్రామాలకు వెళ్ళినప్పుడు அந்த பாத்ரூமுக்கு கூட்டிட்டு போறதுக்கு அவங்க ரொம்ப சங்கடப்படுவாங்க, வேதனைப்படுவாங்க. అక్కడ నన్ను బాత్రూమ్ కు తీసుకొని వెళ్ళడానికి చాలా వేదన పడతారు వాళ్ళు. అన్నా కదవు లేదన్నా, అది కొంచెం సరిగ్గా అన్నా అది కొద్దిగా బాగాలేదన్నా, ఈ బాత్రూమ్ కొద్దిగా అడ్జస్ట్ అవ్వనన్నా, కొద్దిగా డోర్ కూడా లేదన్నా చూసుకోనన్నా. తమ్మి வெளியே நிப்பாட்டிட்டு போவேன். నేను మన తమ్ముడిని అక్కడ నిలబెట్టి, సరే నువ్వు ఇక్కడ ఉండా, నేను వెళ్ళొస్తాను వెళ్ళేవాడిని. లేదు లేదయ్యా. ఆనా நம்ம எங்க குடியிருக்க போறோம் தெரியுமா? కానీ మనం ఎక్కడ నివసించబోతున్నామో తెలుసా? రాజా వీట్లో కుడిயிருக்க పోறோம். నా రాజాది రాజైన దేవుని యొక్క ఇంటిలో ఉండబోతున్నాం. రాజా వీట్లో కుడిயிருக்க పోறேன். రాజుగారి ఇంట్లో ఉండబోతున్నాం. దేవుని యొక్క కోట, రాజుగారి కోట అది. అబ్రహామా, నేను చూపించబోయే దేశం అని అంటున్నాడు. నేను చూపించబోయే దేశంలో నీవు నీవు నీ కుటుంబం, నీ పిల్లలు, నీ సంతతి వారందరూ అందరూ నాతో కూడా ఉండడానికి నా మార్గముల గురించి నువ్వు నేర్చుకో. ప్రియులారా, నీ మార్గం కాదు, లోక సంబంధమైన మార్గము కాదు, కాదు కాదు కాదు. நானே சத்தியமும் ஜீவனும் என்று சொன்னதான அந்த மகா புண்ணிய மார்க்கத்திலே, నేనే మార్గమును సత్యమును జీవమునైన యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యాత్ముడైన ఆయన మార్గములో ప్రియమల్లి మీண்டும் உங்களோடு கூட நான் வருகிறேன். ప్రియులారా, మరలా మీ యొద్దకు ఈ మాట తెస్తూ மீண்டும் ఆదియామத்திற்கு వారండి. మరలా ఆది కాండంలోనికి రండి ఒకసారి. చదువయ్యా నైనా, చదువయ్యా 18 verse 19. కమ్ ఆన్. అనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు. విశ్వాస வாழ்க்கையில என்ன வேண்டும்? ప్రియులారా, విశ్వాస జీవితంలో ఏమి కావాలి? అమ్మా ఏమి కావాలి చెప్పు. ఏం కావాలి చెప్పండి. కాదులు విలగలే, వినిపించలేనా? చెప్పు. కళ్యాణానికి ఎన్న వేணும்? వివాహం కోసం ఏమేం కావాలి? టైటస్ చెప్పురా. నేను టైటస్ వెరీ మంచివాడు. ఐఎమ్ వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ. టైటస్ చాలా మంచి వ్యక్తి, నన్ను బట్టి నాకు చాలా సంతోషం. శ్రీనియన్న కూడా మంచి గుడ్ బాయ్. శ్రీనియన్న కూడా మంచి వ్యక్తి. నేను தென்பாகத்துல நிறைய கல்யாணம் நடத்தி வைக்கிறேன். నేను తెన్బాలంలో ఒక వివాహం జరిగిస్తున్నప్పుడు நிறைய கல்யாணம் நடத்தி வச்சுக்கிட்டு இருக்கேன். నేను చాలా వివాహాలు జరిగిస్తుండేవాడిని లేండి. நாங்க அந்த கல்யாண வீட்டுக்கு போவோம், அந்த கல்யாண மண்டபத்துக்கு போன போது నేను ఆ కళ్యాణ మండపంలోకి వెళ్ళేటప్పుడు அங்க பைக், ஸ்கூட்டர், பைக், மிக்ஸி, கிரைண்டர், వాషింగ్ మెషిన్, బీరో, కట్లు, మెత్త, ఎవ్రీథింగ్ సార్. అక్కడ బైక్, బీరువా, వాషింగ్ మెషిన్, మంచము అన్ని తయారు చేసి అక్కడ వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపరిచి ఉంటారండి. మరి మా ఆంధ్రాలో ఉందో లేదో అలవాటు. దాసనే చెప్పినది కరెక్ట్. దాసన్న చెప్పాడంటే కరెక్టే. చెప్పురా. ఇద్దరు మగపిల్లలు ఉన్నారుగా మీరు? అక్క ఉందారా? నీకు చాలా అక్క ఉన్నారా? మీకు వందనాలు. నీ మంచివాడు. థ్యాంక్ యూ. నీ చేయమాట మీకు తెలుసు. వందనాలు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ప్రభువుకు స్తోత్రం. நான் கேட்டேன், டே கல்யாணம் மாப்பிள்ளைக்கும் பொண்ணுக்குமா இல்ல பொருளுக்கும் பொண்ணுக்குமான்னு தெரியலையாடானே. అరే నాకు అర్థం కాలేదు, అబ్బాయికి అమ్మాయికి పెళ్ళ, వస్తువులకు పెళ్లి చేస్తున్నారా అని అడిగా. ప్రభువుకు స్తోత్రం.
தேவனுடைய பிள்ளைகள் குடும்பத்திற்கு என்ன வேண்டும்? దేవుని పిల్లలైన వారికి కుటుంబంగా వారు బ్రతకడానికి ఏం కావాలి? முதலாவது தேவ மார்க்கம் வேண்டும். మొట్టమొదటిగా దైవ మార్గం కావాలి. இரண்டாவது மிகப்பெரிய விஷயம் தேவனுடைய நீதி நியாயங்கள் வேண்டும். రెండవది మహా గొప్పదైనది దేవుని యొక్క నీతి న్యాయములు కావాలి. நிதி அல்ல, నిధి కాదు, நீதி. அது నీతి. அப்படி சுழிச்சு விட்டுருக்கோம் எங்க தமிழ்ல, நீதி. మా తమిళ భాషలో ఇలాగ నీ అని మనం దీర్ఘం ఇస్తాం కదా, అంత ఉండదు కానీ తెలుగులో ఇలాగ నీతి అని ఉంటది కదా సార్. அது நீதி. అదేమో నిధి. The God's rightness from the heaven. ఇది పరలోకము నుంచి వచ్చే దేవుని సంబంధమైన నీతి. The God's rightness. దేవుని యొక్క నీతి ఇది. అది ఏది? అదేమిటి? Rightness. రైచియస్నెస్. దేవుని నీతి. నీతి. దేవుడి పిల్లల வாழ்க்கையில என்ன இருக்கு? దేవుని పిల్లలారా, మరి మీ జీవితంలో ఏముంది? చెప్పండి చెప్పండి చెప్పండి. దేవుని నీతి ఉందా? దేవుని నీతి ఉందా? దేవుని నీతి ఉందా? దేవుని నీతి ఉందా? దేవుని నీతి న్యాయங்கள் ఉందా? దేవుని నీతి న్యాయములు ఉన్నాయా? வாயிலிருந்து வார்த்தை வர்றதுக்கு முன்னாடியே ఈ మన నోటి నుంచి మాట రాక మునుపే பிரியமானவர்களே ஜாக்கிரதை. ప్రియులారా జాగ్రత్త, ஜாக்கிரதை జాగ్రత్త, ஜாக்கிரதை. జాగ్రత్త. இங்க வாயிலிருந்து வர்றதுக்கு முன்னே మన నోటిలోంచి మాట రాక ముందే அது జాగ్రత్త. யாரை காயப்படுத்துமா? అది ఎవరిని గాయపరుస్తుందో, அல்லது கட்டப்படுமா? లేదా ఎవరిని కడుతుందో, அது வேதனைப்படுத்துமா? అది వేదనను அல்லது కలిగిస్తుందో, அரவணைத்துக் கொள்ளுமா? అది ప్రేమతో హత్తుకుంటుందో. Come on. What about that your word of మరి నీ నోట్లోంచి వచ్చే మాట ఎలా ఉంటుంది? నీతి ఉందా? నీతి కలిగినదే கர்த்தருடைய ఉంటుందా? நீதி ఉందా? దేవుని నీతి కలిగి ఉంటుందా? வேதம் சொல்கிறது. దేవుని మాట చెబుతుంది. సంగీతకారన్ சொன்னான், కీర్తనకారుడు தேவா, అంటున్నాడు, என் దేవా வாய்க்கு దేవా காவலை, என் வாய். నా నోటికి కాపలా ఉంచయ్యా అని అడిగాడు. திருச்சபையில சபை உண்டு, வித்தியாசம் உண்டு, நீதி உண்டு. సంఘాల్లో నీతి ఉంది, వ్యత్యాసం ఉంది. ஆனால் కానీ வெளியே வந்த அவுட் சைడ్ బయటికి రాగానే చెప్పండి ఉందా లేదా? ఫోన్ ఉంది, ఇప్పుడు ఫోన్ ఉంది. ఎక్కడ మా ఫోన్ ఎక్కడరా? లేదా ఇక్కడ ఉంది. అదే అన్నా సమూలన వందనాలు, నా వందనాలు అన్నా. సమయాలన్నా, వందనాలన్నా. ఉమ్, అన్నా తెలుసా నీకు? అదే 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 అన్నా. అదే ఆఫ్ అయిపోవచ్చు ఫోన్. మాట్లాడి మాట్లాడి ఫోనే డెడ్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. அப்புறம் கொஞ்சம் காது கேட்காம டாக்டர்கிட்ட வந்து காலில் அடிச்சு பார்த்தான். அப்படி ఏంది అయ్యగారు నాకు ఈ చెవి నొప్పి వస్తుందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ చెవి తెరిచి చూస్తే பூரா பிளாக் ஆகி போச்சே. మొత్తం నల్లగా అయిపోయిందమ్మా. అదే ఇది పేసినా అది బ్లాక్ ఆయిரும், జాగ్రత్త. ఇలాగ ఇట్లా పెట్టుకొని మాట్లాడితే కనుక హృదయంలోంచి అది కూడా బ్లాక్ అయిపోయింది, జాగ్రత్త. కనెక్షన్ కట్. దేవునితో ఉండే ఆ కనెక్షన్ కూడా కట్ అయిపోయింది. நீயா அடாது అయ్యో దేవా అంటే ஒண்ணும் கேட்காது. ఏమి దేవుడు వినడు, கேட்காது. వినపడదు. இந்த நீதி நியாயங்கள் ఈ నీతి న్యాయములు பிரபுக்கு இஷ்டமாய் இருந்தா, దేవుడికి ఇష్టముగా ఉంటే கூப்பிடும்போது నీవు పిలుచున్నప్పుడు கர்த்தர் கேட்பார். దేవుడు వింటాడు. நீதிமான் மீது என் கண்கள் நோக்கமாய் என் செவிகள் திறந்திருக்கிறதையா. నీతిమంతుల యొక్క ప్రార్థన వైపు నా యొక్క చెవులు, నా యొక్క కనుదృష్టి ఉందన్నాడు కదా. அநேக வேளைகளிலே தேவ சத்தம் இல்லை, தேவ சுத்தம் இல்லை. నేడు అనేక సందర్భాల్లో దేవుని చిత్తాన్ని కొనగట్లేదు, దేవుని యొక్క మాటను మనం వినలేకపోతున్నాం. దేవుని యొక్క చిత్తము లేదు, దేవుని యొక్క శబ్దము వినపడట్లేదు. దేవుని యొక్క మాటలు వినకుండా మన చెవులు మూయబడ్డాయి. దేవుని యొక్క మాటలు విడిచిపెట్టినటువంటి వాళ్ళారా, செவிட்டு விரியன் பாம்பு குட்டிகளே, చెవులు వినబడినటువంటి పాము పిల్లలారా, கர்த்தருக்கு சொல்லுகிறார். ప్రభువు చెబుతూ எவ்வளவு நாள் உன் இருதயத்தை அடைச்சு வைப்ப? ఎన్ని రోజులు నీ హృదయాన్ని మూసుకొని ఉంటావు అంటున్నాడు. எவ்வளவு நாள் உன் காதை அடைச்சு வச்சுக்குவ? ఎన్ని రోజులు నీ చెవులు మూసుకొని ఉంటావు అంటున్నాడు. உன் வாய் மட்டும் தப்பா பேசுது, నీ నోరు మాత్రం తప్పు మాట్లాడుతుంది. வேதம் சொல்லுகிறது அல்லவா? దేవుని మాట ஓ చెప్పట్లేదా? இஸ்ரவேலரே, இஸ்ரவேலரே, ఓ ఇశ్రాయేలు, ఇశ్రాయేలు, உன்னுடைய வாய் எனக்கு சமீபமாய் இருக்கிறது, నీ మాట నాకు దగ్గరగా ఉంది, కానీ இருதயம் నీ హృదయము చెప్పండియా చెప్పండియా. உன் பிள்ளை எப்படி ஆசீர்வதிக்கப்படும்? మరి మీ పిల్లలు ఎలా ఆశీర్వదించబడాలి? எப்படி ఆశీర్వదించబடும்? మరి మీ కుటుంబం ఎలా ఆశీర్వదించబడుతుంది? ఆశీర్వదించబடும். నీవు చేసే సేవ ఎలా ఆశీర్వదించబడుతుంది? జవాబు எப்படி கேட்கப்படும்? లేదా నీ యొక్క ప్రార్థన ఎలా వినిపించబడుతుంది? జరగదు, జరగదు, జరగదు. இறைவனுக்கு ஏற்ற நீதி நியாயங்கள், దేవుని సంబంధమైనటువంటి నీతి న్యాయములు
இறைவன் உங்களை என்னை தராசுல வச்சு இப்படி இருந்து பார்த்தாராங்கய்யா. దేవుడు నిన్ను నన్ను త్రాసులో ఇలా ఉంచితే அவர் சொல்றாரு, ఆయన అంటున్నాడు, உன்னை குறை உள்ளவனாய் கண்டேன். నీకు లోపం కలిగి ఉన్నది, నీలో ఏవో తక్కువై ఉన్నవి. வெளிப்படுத்த விசேஷத்துல சபைகளை பார்த்து ஆண்டவர் ప్రకటన గ్రంథములో సంఘములను చూస్తూ దేవుడు అంటున్నాడు, பேரில் எனக்கு ஒரு குறை உண்டையா. నీ పట్ల నేను చెప్పవలసినటువంటి ఒక తక్కువ కలిగి ఉన్నది ఒకటి ఉంది. ఆదిயிலே கொண்டிருந்த అன்பை విట్టు విట్టాయి. ఆ నేరము ఏమిటంటే ముందున్నటువంటి ఆ ప్రేమను నువ్వు విడిచిపెట్టావని. విశ్వాసి, విశ్వాసి, தேவ பிள்ளையே, దేవుని పిల్లలారా, அன்புக்குரியவர்களே, నా ప్రియులారా, இனஜன பந்துக்களே, వచ్చిన నా బంధుమిత్రులందరి వారులారా, உங்களுக்கு தேவ நீதி வேண்டும், నీకు దైవ నీతి కావాల్సి ఉన్నది. என் ஆண்டவர் சொன்னார். నా ప్రభువు చెప్పాడు, உண்ண உணவும், తినే ఆహారం, உடுக்க உடையும், మనం కట్టుకోవడానికి బట్టలు, தங்குவதற்கு வீடும், జీవించడానికి ఇల్లు, எல்லாம் வேண்டும் என்று பரமபிதாவுக்கு தெரியும். అవన్నీ కావాలని పరలోకమందున్న మీ తండ్రికి తెలుసు అని చెప్పాడు. பரலோக பிதாவிற்கு தெரியும். పరలోకమందున్న మీ తండ్రికి తెలుసు అన్నాడు. நீ செய்ய வேண்டியது என்ன தெரியுமா? కానీ మీరు చేయాల్సింది ఏంటో అది కూడా చెప్పాడు. ముందు దేవరాజ్యத்தின் నీతిని, మీరు మొదట దేవుని రాజ్యమును దేవుని నీతిని వెదకమన్నాడు. ఏది వేణు? ఏది కావాలని చెప్పండియా, ఏది వేణు? ఏది కావాలి చెప్పండి ప్లీజ్. దయచేసి. உங்க வீட்டுல என்ன இல்லாட்டினாலும் பரவாயில்ல, మీ ఇంట్లో ఏమీ లేకపోయినా పర్లేదు. சகோதரி, మా సహోదరి, தேவனுக்கு பிடித்தமான நீதி, தேவ நீதி இருக்கிறதா? దేవునికి ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి నీతి నీ ఇంటిలో నీలో ఉందా? தேவன் விரும்புகிற வாழ்க்கை உண்டா? దేవుడు కావాలనుకున్నటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నావా? தேவன் நேசிக்கிற வாழ்க்கை உண்டா? దేవుని ప్రేమించు జీవితం నువ్వు బ్రతుకుతున్నావా? தேவனுக்கு பிடித்தமான பிரயோஜனமான வாழ்க்கை, దేవునికి ఇష్టమైన ప్రియమైనటువంటి జీవితం నీకు కలిగి ఉన్నా? எனக்கு நேரமில்லை, நான் மூன்றாவது நிகழ்ச்சிக்கு போகிறேன். నాకు సమయం కొద్దిగా ఉంది కాబట్టి మూడో విషయం గురించి చెబుతున్నాను. అపోస్తలుల நடபடிகள் పుస్తకం అపోస్తలుల కార్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. 10వ అధ్యాయం 10వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. 2-3 వాక్యాలు, 2-3 వచనాలు చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. కొర్నేలియుவை பற்றி உங்களுக்கும் எனக்கும் தெரியும். కొర్నేలి గురించి మనందరికీ తెలుసండి. కొర్నేలియునుடைய ஜெபங்கள் பரலோகத்திற்கு போய் எட்டினதையா. కొర్నేలి చేసిన ప్రార్థనలు పరలోకమందు దేవుని సన్నిధిని చేరాయ్యా. కొర్నేలియుடைய ஜெபங்கள் పరలోకத்துக்கு, అయ్యా వసనం ఉందా? నంబర్ 3 మూడవ వచనంలో ఉంది, చూడ చదవసారి. కొర్నేలి దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూతల వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. அப்ப பூமியிலே ஆண்டவருக்காக நீங்கள் எது செய்தாலும் சரி, అలాగైతే దేవుని కొరకు దేవునిని బట్టి ఈ లోకంలో మీరు ఏమి చేసినాను అది పరలోకத்திற்கு పోகும், అది పరలోకానికి చేరుకుంటుంది. నన్బా నన్బా అమ్మా, స్నేహితుడా, అమ్మా, అర్థమచ్చా? అర్థమైందా? చెప్పండిమా, అర్థమచ్చా? అర్థమైందా అమ్మా? பூமியிலே ஆண்டவருக்காக நீ செய்கின்ற ஒவ்வொரு தான தர்மங்களும் ஜெபங்களும் పరలోకத்திற்கு పోகும். ఈ భూమి పైన నీవు దేవుని కొరకు చేసేటువంటి దాన ధర్మములు ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతాయి. ఆ దేవునికాగ செய்கிற காரியங்கள், దేవుని కొరకు చేసేటువంటి కార్యములు. నీ పొంటాటి పిల్లకి చేరేలా కాదు, இல்ல నీ భార్య పిల్లల కోసం చేసేది కాదు, இல்ல లేదు కాదు కాదు, ప్రభు కోసం, ప్రభువు కోసం. நாளைக்கு ஒரு தம்பியை பார்த்து கேட்டேன். నేను ఈ రోజు ఒక సహోదరుని చూసి అడిగాను, தம்பி ஐடிஐல வேலை செய்றீங்களா? తమ్ముడు ఎక్కడ ఐటీలో పనిచేస్తున్నావా అని అడిగాను. ஆமா அங்கிள், ஆமா அங்கிள், ஐடிஐல வேலை செய்றேன். கொஞ்சம் டக்கு டவுன் చేయి, డౌన్ చేయండి, డౌన్ చేయి, చాలు చాలు చాలు, బెటర్. అవును అంకుల్, నేను సాఫ్ట్వేర్ లో ఐటీలో చేస్తున్నా అని చెప్పాను. நான் கேட்டேன் எவ்வளவு சம்பளம் வாங்குறேன்னு. నేను అడిగా, అయ్యా నీకు జీతం ఎంత వచ్చింది అని అడిగా. 3 లక్షలు. 3 లక్షలు అంకుల్. కర్తృకి స్తోత్రం, ప్రభుకి స్తోత్రం అయ్యా. ஆண்டவருக்கு எவ்வளவு தரணும்னு கேட்டேன். మరి ప్రభుకి ఎంత ఇస్తావని అడిగా. 100 ரூபாய் காணிக்க போடுவேன், 100 రూపాయలు కానుకలు వేస్తాను, என் பொண்டாட்டிக்கு 50 ரூபாய் கொடுப்பேன், నా భార్యకు 90 రూపాయలు ఇస్తాను, என் பிள்ளைகளுக்கு 10 ரூபாய் கொடுப்பேன். క్షమించండి, నా భార్యకి 50 రూపాయలు ఇస్తాను, పిల్లలకు 10 రూపాయలు ఇస్తాను అన్నాడు. చాలు, ఓవర్. చాలండి, అంతే చాలు. 170 రూపీస్ ఓవర్. 170 రూపాయలు 160 రూపాయలు సరిపోయింది. 4 వారం
4 వారాలు. సరిపోయి మీది మరి మిగిలినవి నాకు ఆశ, నాకు ఒక ఆశ, కారు వాంగును, కారు తీసుకోవాలి, వీడు కట్టను, ఇల్లు కట్టాలి. అందుకోసం కొంచెం పణం సేవింగ్, దానికోసమే నేను కొద్దిగా డబ్బును సేవింగ్ చేస్తూ ఉన్నాను. ప్రభుకి అదే విశ్వాసి మరి సతముడు ప్రశ్న అదే ప్రభుకి నాకు ఇచ్చారు, నాకు ప్రభుకి తెలుసురా. అదే చెప్పు చెప్పు. ஆண்டவருக்கு ప్రభువుకు ஐயா தேவனுக்கு நீ செய்வது திருச்சபைக்கு என்ன செய்வாய்? అయ్యా దేవుని బట్టి స్థానిక సంఘములో నువ్వేం చేస్తున్నావు? நான் சொன்னேன் சரி காசு தர மாட்டேன், సరే డబ్బులు ఇవ్వనులేండి. சபைக்கு என்ன செய்வேன்? మరి సంఘము కోసం నువ్వేమైనా చేస్తున్నావా? సభకి పోవడం, సంఘములో కూడికకి ఎన్ని గంటలకు వెళ్ళాలి? 10 o'clock 10 గంటలకి. నీ ఎంత మணிకి పోవా? మరి నువ్వు ఎన్ని గంటలకు వెళ్తావు? డాక్టర్ సామ్యుయల్ చెప్పయ్యా, సామ్గారు చెప్పు, ఎంత మணிకి పోవా? మరి మీరు ఎన్ని గంటలకు వెళ్తారు? 10:30 10:45 10:30 10:45. సరే సరేందేనా? చెప్పురా చెప్పు. చర్చిలో ఇప్పుడు యారు చేయறதுக்கு ஆளு இல்ல. చర్చిలో ఇలాగ చెవు తిప్పి మెలేయడానికి ఎవరు లేకపోవడాన్ని బట్టి లేటా வந்துட்டேன், లేటుగా వస్తుంది. ఒరే అర్ర ఒకే ఒక దెబ్బ. స్కూల్లో వాద్యారు అడిగినారా இல்லையா? స్కూల్లో టీచర్ కొడతారా లేదా? చెప్పురా. ఏయ్ కట్టు కొడతారు చెప్పు. కొడతారా? అప్పుడు కొట్టుతారు, పడికలేదు. అలా కొడతారు, వాళ్ళు ఇంకా చదవరు. లేదు వెళ్ళట్లేదు. చర్చిలో కుడతా అలాగే కనుక చర్చిలో వేస్తే பெரிய விஷயம், ஒரு டேபிள் ஒரு கிண்ணம் ரசம் தனி சபை போ. ఇంకా ఏం లేదు. అలా ఒక దెబ్బ వేస్తే ఏముంది? ఒక టేబుల్ కొనుక్కోవడం, ఒక ద్రాక్ష రసం పోయడానికి గిన్నె, గ్లాసులు అవన్నీ తీసుకోవడం, మేము పక్క వెళ్ళిపోతున్నాం పో అన్నాం, అంతేగా. 3000 బ్రదర్ అసెంబ్లీ, 3000 బ్రదరన్ అసెంబ్లీలు ఎన్ని ఉన్నాయి ఆంధ్రాలో? సేఫ్ ఆన్సర్. అది తెలుసు, కబడం చెప్పినారు నాకు తెలియదు. ఆర్కెస్ట్రా కదా, రాన్ బెన్నీ ఉందా? రాన్ బెన్నీ గారు ఒక ఆయన వచ్చారు, తెలుసా? రాన్ బెన్నీ గారు ఆర్కెస్ట్రా కదా, తెలుసా? వర్కర్స్ టుగెదర్ అని బెంగళూరు నుంచి వచ్చారు. వెరీ వెరీ బిగ్, చాలా పెద్ద మిషన్ అది. డే బాలు, యు ఆర్ సో మెనీ టైమ్స్ విజిటింగ్ టు ఆంధ్రప్రదేశ్. బాలు, నువ్వు చాలా సార్లు ఆంధ్రాకి వెళ్తున్నావు కదా, హౌ మెనీ అసెంబ్లీస్ అక్కడ బ్రదర్ అసెంబ్లీస్ ఎన్ని ఉన్నాయని? 3000 ఎబో. 3000 పైనే అండి అన్న. ஊழிஞ்செஞ்சி வந்துச்சா கொடவுனால வந்துச்சான்னு கேட்டாரு. అది పరిచర్య విస్తరించి వచ్చిందా, వాళ్ళ వద్దలో గొడవలు వచ్చి విడిపోయి పెద్దగా ఎక్కువ సంఖ్య అని అడిగారంట. ఎందుకు నిశ్చయం జపం నిశ్చయం సాములు చెప్పినది పోదు కాదు, నాకు ఖచ్చితంగా తెలుసు. నాకు తెలియదురా, నాకు కూడా తెలియదు. సాములు కూడా తెలుసు చెప్పలేదురా. సమూయేలు అన్న గారికి తెలిసి చెప్పనట్టుగా కాదు, నాకు నిజంగా తెలియదు అని చెప్పాను. అంకుల్ ఐ డోంట్ నో అంకుల్ నాకు తెలియదని చెప్పాను. నెక్స్ట్ టైం అడుగు. సరే ఈసారి వెళ్తావు కదా, వాళ్ళు అడుగు అన్నారు. ఒకే స్ట్రీట్ లో 4 అసెంబ్లీ ఉంది, ఒకే వీధిలో 4 సంఘాలు ఉన్నాయి. ప్రభువుకు స్తోత్రం. ఉండాలేదా? ఉన్నారా లేదా? నిజం చెప్పునా? నిజం చెప్పయ్యా. பொண்டாட்டிக்கும் புருஷனுக்கும் சண்டை வந்துருச்சு, భార్య భర్తకు గొడవ వచ్చింది. வேற கல்யாணம் பண்ணிக்கலாமா? ఇంకో పెళ్లి చేసుకోవచ్చా? చెప్పండి అన్న. సమముంటం చేయరా? మరి సంఘంలో చేస్తున్నారే. దట్ ఈస్ ఫ్యామిలీ. నీ కుటుంబం ఎలాగో స్థానిక సంఘం కూడా కుటుంబమే, గుర్తుంచుకో. బీ కేర్ఫుల్, జాగ్రత్త. భార్య భర్తల గొడవ మన్నిచ్చుక, క్షమించుకోండి. విశ్వాసికి ప్రచనయా, విశ్వాసికి గొడవ మన్నిచ్చుక, క్షమించు. ஊழியக்காரன் பிரச்சனையா, సేవకుడికి సమస్య మన్నిచ్చుక, క్షమించుకో. ముప్పருக்கு ప్రచనయా, పెద్దకు సమస్య మన్నిచ్చుక, క్షమించుకో. కర్తరుடைய నామములో, ప్రభు నామంలో. అయ్యా அந்த பூமியில எதை செய்கிறாயோ, అయ్యా ఈ భూమి మీద నువ్వు ఏం చేస్తున్నావు, అది పరలోకத்திற்கு போகும், అది పరలోకానికి వెళ్తుంది. నన్మయానాலும் సరే, మంచిదైనా సరే, தீமையானாலும் சரி, చెడ్డదైనా సరే, தேவன் உன்னை நியாயத்தில் கொண்டு வருவார் என்பதை நினைத்துக்கொள். దేవుడు నిన్ను న్యాయ తీర్పులోనికి తెచ్చునని గుర్తుంచుకొని జ్ఞాపకం తెచ్చుకో.
ஆனால் கொர்நேலியுக்கு ஒரு இன்னொரு குணம் இருந்தது. కానీ కొర్నేలికి ఇంకొక గుణం ఉందండి. அவன் தெய்வ பயத்தோடு இருந்தான். అతను దైవ భయము కలిగి ఉన్నాడు. The Lord's fearing in your home. తన ఇంటిలో దైవ భయము కలిగి ఉన్నాడు. Lord's fearing in your life. దైవ భయము తన జీవితంలో Lord's fearing your ministry. నీ యొక్క పరిచర్లో దైవ భయం ఉందా? Lord's fearing your church. నీ యొక్క స్థానిక సంఘంలో దైవ தேவ భయం ఉందా? பயம். దైవ భయం, தெய்வ பயம். దైవ భయం. சில பேர் பாத்துருக்கீங்களா? కొంతమంది చూస్తే அந்த பிள்ளையை கிள்ளி விடுவான். கிர்ன்னு. పిల్లల్ని గట్టిగా గిచ్చేస్తారు, அப்புறம் ஆட்டுவான். తర్వాత మళ్ళీ ఆడిస్తారు. பாத்தீங்க சில பிள்ளைகளை போட்டு அம்மா 4 அடி டம்மு டம்முன்னு. కొంతమంది పిల్లల్ని చూస్తే తపా తపా 4 వేస్తుంది. அவங்க வீட்டுக்கார பாப்பாரு என்ன? ఆమె భర్త అడుగుతాడు, ఏంటి ఏమైంది? లేదు లేదు ஒண்ணு ఏం లేదు ఏం లేదని మళ్ళీ ఆడిస్తారు. అడిచేది యారు? కొట్టింది ఎవరు? கிள்ளது யாரு? గిచ్చింది ఎవరు? చెప్పు. நீங்க చెప్పండి. சபையில கொஞ்சம் பேருக்கு என்ன வேலை தெரியுமா? இதான் இங்க கிள்ளி விடுறது. ட்ரர். ఇప్పుడు స్థానిక సంఘంలో కొంతమందికి ఏంటంటే ఇదే పని అండి, గిల్లడం. சாமி டாக்டர் சாமி సమయంలో మరి ఇట్లా 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 అని ఇలాగా తాళం పెట్టి తిప్పడం. இந்த கீ கொடுத்த பொம்மை ஆட மாட்டேங்க டிங்க டிங்க. చిన్నప్పుడు ఇలాగ కర్రని తిప్పితే బొమ్మ ఇలా ఆడేది చూసారా? ఆ కీ తర్వాత మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కీ ఇవ్వగానే మళ్ళీ డగడగడగడగా ఆడుతా ఉంటది. God noted your activities. దేవుడు నీవు చేస్తున్న పనిని రాస్తూ ఉన్నాడు. God noted that your activities. దేవుడు నీవు చేస్తున్న పనిని రాస్తూ ఉన్నాడు. பரலோகத்திற்கு போகும். పరలోకానికి వెళ్తుంది. பரலோகத்தில் பார்த்து கொண்டிருக்கிறார். పరలోకం నుంచి దేవుడిని నువ్వు చూస్తూ God's ఉన్నాడు. fearing. దేవుని భయం ఉందా? God's fearing. దేవుని భయం ఉందా? God's fearing. దేవుని భయం ఉందా? You kneel down. ప్రార్థన చేయి, మోకరించు. God's fearing. దేవుని భయం ఉంటే సద్గుణం అలా వద్దురా నేను తప్పు తప్పు సద్గుణం అదంతా వద్దు, అలా చేయొద్దు అని చెప్తావు. వదిలే వదిలే, మౌనంగా ఉండు. ప్రభు క్షమించాడు, నువ్వు కూడా క్షమించు. సరేనా? పద 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 పద. అమ్మా నీ హస్బెండ్ నీకు సందేహ? అమ్మా నీకు నీ భర్తకి గొడవ? అమ్మా యు ఆర్ గుడ్ మా, యు ఆర్ గుడ్. అమ్మా నువ్వు చాలా మంచి దానివి. యువర్ హస్బెండ్ ఆల్సో వెరీ గుడ్ మా. నీ భర్త కూడా చాలా మంచివాడమ్మా. కొంచెం కోపం వచ్చింది, ఏదో తనకి కొద్ది కోపంలో అనుంటాడులే అమ్మా అని చెప్తున్నావా? క్షమించమ్మా అంటున్నారా? ఎలా చెప్పాలి? నీ భర్త మీ ఆయన అంతే అమ్మా, వాడు ఎంత ఎప్పుడూ వినడు, అంతే అస్సలు వినడు. ఇది గుడ్ క్వాలిటీ ఫర్ బిలీవర్స్. ఇలా చెప్పడం విశ్వాసులైన వారికి మంచి అలవాట, మంచిదా? చెప్పు. గాడ్స్ ఫియరింగ్, దైవ భయం. గాడ్స్ ఫియరింగ్, దైవ భయము. గాడ్స్ ఫియరింగ్, దైవ భయము. என்ன நடந்தாலும் சரி, ఏది జరిగినా సరే పరలోకத்துக்கு தெரியும், పరలోకానికి తెలుస్తుంది. கர்த்தருடைய கண்கள் நீதிமான் மீது நோக்கமாயிருக்கிறது. దేవుని యొక్క కన్నులు, ఆయన యొక్క కన్ను దృష్టి నీతిమంతుల వైపు చూస్తూనే ఉన్నాయి. 3 விஷயங்கள் குடும்ப வாழ்க்கைக்கு ஏற்றது. 3 విషయాలు కుటుంబ జీవితానికి అవసరమై ఉన్నాయి. கர்த்தரை நோக்கி பயணம், దేవుని వైపు చూస్తూ ప్రయాణించడం. கர்த்தரை நோக்கி பயணம், அவருடைய మార్గத்தில் பயணம், ఆయన మార్గంలో ప్రయాణించడం. அவருடைய మార్గத்திலே பயணம், ఆయన మార్గంలో మాత్రమే ప్రయాణించడం. அவருடைய நீதி நியாயங்களிலே மாத்திரம் பயணம், ఆయన నీతి న్యాయములను అనుసరించుచూ ప్రయాణించడం. அவருக்காக பயந்து வாழ்கிற வாழ்க்கையோடு பயணம். ఆయన కొరకై భయము కలిగి బ్రతికేటువంటి జీవితం. எனக்கு கொடுக்கப்பட்ட நேரம் சரியாய் முடியும். నాకు ఇవ్వబడినటువంటి సమయము సరిగా ముగించబడింది. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. దయచేసి ఒక్క నిమిషం అటు ఇటు అటు ఇటు దయచేసి ఎవ్వరు నడవద్దండి. దయచేసి కూర్చోనండి దయచేసి ప్లీజ్. ఒకే ఒక్క నిమిషం అండి. దయచేసి మీ కళ్ళు మూసుకొని దేవునితో మీరు మాట్లాడండి. మీ మార్గం ఏమిటి? ఒకవేళ మీ మార్గము దైవానికి విరుద్ధమైతే, ఆయనకు విరోధమైనదైతే ఆయన వైపు తిరగండి. దేవుని యొక్క నీతి న్యాయములను చూస్తూ ప్రయాణంగా ఉండాలి. ఈ భూమి మీద ఏమి జరిగినా పరలోకానికి తెలుస్తుంది. మీరు ఏమి చేసినా ఆయనకు తెలుసు. మంచిదైనా చెడ్డదైనా సరే దానికి న్యాయ తీర్పు ఉంది. మీరు మీ కుటుంబాలు దేవునికి భయపడి ఆయన ద్వారా ఆశీర్వదించబడడానికి మీరు జీవించండి.
ప్రార్థన చేద్దాం. మంచి దేవా, మీ కోట్ల కొలది కృతజ్ఞతలు. இந்த நாளிலும் இந்த பந்தப்பாடு பகுதியிலே அன்பு சோரன் ஸ்ரீனு ராஜேஸ்வரிக்காவை தேர்ந்தெடுத்ததுக்காய் ஸ்தோத்திரம். ప్రభువా, ఈ యొక్క స్థలంలో నేడు ప్రియ సహోదరుడు శ్రీను గారు, సహోదరి రాజేశ్వర్ గారు, వారి కుటుంబాన్ని మీరు ఎన్నుకున్నందుకు కొరకై స్తోత్రాలు. இந்த திருச்சபையிலே அவர்களை தூணும் ஆதாரமாக வைத்திருக்கிறபடியினால் ஸ்தோத்திரம். ఈ స్థానిక సంఘంలో వారిని భుజములు ఇస్తూ స్తంభములుగా మీరు ఉంచినందుకు కొరకై స్తోత్రాలు. அருமையான மகன் டைட்டஸ்க்காக, மகளுக்காக, பேத்திக்காக நன்றி செலுத்துகிறேன். నా ప్రియ కుమారుడు టైటస్ కొరకు, నా కుమార్తె కొరకు, నా మనవరాల కొరకు నీకు స్తోత్రాలు. அவர்களை மனதார வாழ்த்தி ஆசீர்வதிக்கிறேன். వారి మనఃపూర్వకంగా ఆశీర్వదిస్తూ அவர்களுக்கு நீ கொடுத்த இந்த ஆசீர்வாதங்களுக்காய் ஸ்தோத்திரம். మీరు వారికి ఇచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి స్తోత్రాలు. அருமையான மகனை எடுத்து நீ பயன்படுத்தும். ప్రియమైన నా కుమారుని మీరు ఏర్పరచుకొని వాడుకోనండి. அன்றுவரே 3 திருச்சபைகளுக்கும் உகந்தவனாக அவனை மாற்றியது. ఉన్న 3 స్థానిక సంఘాలకు గొప్ప ప్రయోజనకరమైన వాడిగా తనను మార్చండి. அன்றுவரே பொத்தப்பாடிலும் அருமையான லாலுபுரத்திலும் அருமையான துள்ளூரிலும் கொடிவிரி திருச்சபைகள் பக்தி விருத்தி அடைய உதவி. నా తండ్రి, బొంతపాడులోను, లాల్పురంలోను, తుళ్ళూరులోను చేరి వస్తున్న ప్రియమైనటువంటి సంఘస్థులందరిని బట్టి, స్థానిక సంఘాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. ஸ்டான்லிக்காக கோடி கோடி ஸ்தோத்திரம். స్టాండీని బట్టి నీకు కోట్ల కొలది స్తోత్రాలు. வாலிபனை எங்களுக்கு கொடுத்திருக்கிறேன். ప్రభువా, ఈ యవనస్తుని మాకు ఇచ్చారే. அன்றுவரே அவனை அநேகருக்கு பிரயோஜனமாக இருக்கிறபடி ప్రభువా, తనని అనేకులకు ప్రయోజనకరమైన వాడిగా మార్చమని ప్రార్థిస్తున్నాను. முழு குடும்பமுக்கு பயன்படுத்தும். ప్రభువా, ఈ కుటుంబమంతా మీ ద్వారా ఉపయోగించబడినట్లు வயதான தாய்க்காக ஜெபிக்கிறேன். వృద్ధాప్యమందున్న నా తల్లి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. அவர்கள் எங்களோடு இருந்து எங்களை ஆசீர்வதிக்கிறபடியினால் ஸ்தோத்திரம். ప్రభువా, ఆమె మాతో కూడా ఉండి మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు ఉంచినందుకు కొరకై స్తోత్రాలు. எங்கள் இந்த கூட்டத்தை நடத்தி கொண்டிருக்கிற அருமையான டாக்டர் சாம் அவர்களுக்காக ஸ்தோத்திரம். ప్రభువా, ఈ కూడికను జరిగిస్తున్నటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి శామ్ గారిని బట్టి స్తోత్రాలు. என் அன்பு உடன் ஊழியக்காரன் சாமுவேலுக்காக, சகோதரி பிள்ளைகளுக்காக, சின்னக்கஞ்சாம் திருச்சபைக்காக ஸ்தோத்திரம். ప్రభువా, నా తోటి సేవకుడు, నా ప్రియ సోదరుడు సమూయేలు గారిని బట్టి, సహోదరుని బట్టి, వారి స్థానిక సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు. வருகை தந்த ஒவ்வொரு தேவ ஊழியர்களுக்காக ஸ்தோத்திரம். ప్రభువా, వచ్చి ఉన్నటువంటి నా ప్రియ సోదర సేవకులందరిని బట్టి నీకు స్తోత్రాలు. ஊழியர்கள் மூப்பர்களுக்காக ஸ்தோத்திரம். సేవకులు పెద్దలందరిని బట్టి నీకు స్తోత్రాలు. சகோதர சகோதரிகளுக்காக ஸ்தோத்திரம். సహోదర సహోదరులందరిని బట్టి నీకు స్తోత్రాలు. இயேசு கிறிஸ்து நாமத்தில் ஒப்புக் கொடுக்கிறேன் பிதாவே. యేసుక్రీస్తు ప్రభు వారి నామములో వీరినందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. எல்லாருக்கும் ஸ்தோத்திரம். అందరికీ వందనాలు. தண்ணி ఇంకేం లేదు